హరే కృష్ణ! వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. చాలా రోజుల వ్యవధి తర్వాత మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. 16వ రోజు యుద్ధంలో ధర్మరాజు చేతిలో దుర్యోధనుడు ఓడిపోయాడు. సహదేవుని చేతిలో దుశ్శాసనుడు ఓడిపోయాడు. చూసుకుంటే ఆ రోజు కౌరవుల వైపే ఓటమి ఉంది. కృష్ణుని రక్తం చూసిన అర్జునుడు రౌద్రంతో ఐంద్రాస్త్రం వేశాడు. కర్ణుణ్ణి ఎలాగైనా ఓడించాలి, ఈ యుద్ధంలో గెలవాలి అని అనుకున్నాడు. అలా ఆ యుద్ధంలోకి ఎంటర్ అవుతూ ఉంటే కృపాచార్యుల వారు శంఖం పూరించారు. కర్ణుడు ఆ రోజు రాత్రి భయంతో నిద్రపోయాడా, నెక్స్ట్ డేకి ఎటువంటి స్ట్రాటజీస్ వేస్తున్నాడు, ఇవన్నీ ఈ రోజు యుద్ధంలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య గారు, పోయినసారి కర్ణుణ్ణి కాపాడుకోవడానికని కృపాచార్యుల వారు వచ్చారు లాస్ట్లో. అయితే ఆ లాస్ట్లో సూర్యాస్తమయం అవుతుంది కదా, అప్పుడు ఇంక శంఖం పూరించేశారు. కర్ణుడు భయంతో ఆ రాత్రి నిద్రపోయాడా, లేదంటే ఒక స్ట్రాటజీస్ అన్నీ వేసి ఒక ప్లాన్ వేశాడా, ఏం జరిగింది, ఈరోజు యుద్ధంలో ఏం జరగబోతుంది, అవి మాకు వివరించాలి. ప్రీణయామో వాసుదేవం. 16వ రోజు యుద్ధం ఆఖరిలో కర్ణుడు అదే పనిగా అర్జునుడు చేసిన బీభత్సాన్ని గమనించినవాడై కర్ణుడికి ఒక మంచి ఐడియా వచ్చింది. అర్జునుడి యొక్క శక్తి మొత్తం కేవలం తన యొక్క అస్త్ర సంపద, శస్త్ర సంపద మాత్రమే కాదు, ఆ రథసారథైన కృష్ణుడు చెంగు చెంగున గుర్రాలను ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడికి దూసుకుంటూ తీసుకువెళ్ళిపోతంతో అర్జునుడి వైపుకు విజయం వస్తుంది. సో అర్జునుడి యొక్క విజయానికి ఉన్న రహస్యం అర్జునుడికున్నటువంటి రథసారథి అనే ఒక కంక్లూజన్కి కర్ణుడు వచ్చాడు ఆ రాత్రి. అలాగే నడుచుకుంటూ ఆ క్యాంపులో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు కర్ణుడు. వెళ్ళి, అసలు దుర్యోధన, ఇవాళ యుద్ధం నువ్వు చూశావు అంటే దుర్యోధనుడు అన్నాడు, నా హోప్స్ అన్నీ నీ మీదే పెట్టుకున్నాను కర్ణ, నువ్వు జనాలను పూర్తిగా నిగ్రహించకపోతే ఇక నేనెవరికి చెప్పుకోవాలి. ఈ 15 రోజుల యుద్ధంలో 10 రోజుల పాటు భీష్ముడు వాళ్ళ వైపు ప్రేమతో సరిగ్గా యుద్ధం చేసిందే లేదు. ఇక ఆ 5 రోజుల పాటు ఉన్న ద్రోణుడు మన వైపు పూర్తిగా యుద్ధం చెయ్యకుండా తన శిష్యుడైన ప్రియ శిష్యుడైన అర్జునుడు పట్ల పక్షపూరితంగా యుద్ధం చేశాడు. నాకు మిగిలింది నువ్వే కర్ణ. 16వ రోజు యుద్ధంలో కూడా కర్ణ, నువ్వు ఆ నకులుడిని విడిచిపెట్టేశావు. అటువైపు ఉన్న వాళ్ళందరూ నా తమ్ముళ్ళని, నీ తమ్ముళ్ళని అందరినీ సంహరిస్తున్నారే, నువ్వు ఇలా చేస్తే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని కర్ణుడితో దుర్యోధనుడు అన్నాడు. ఇక దుర్యోధనుడు దౌర్భాగ్యం ఏమిటంటే, కర్ణుడు బహుశా కుంతికి ఆ మాట ఇవ్వకపోయి ఉండుంటే అతను నకుల, సహదేవులను, ఆ యుధిష్ఠిరుణ్ణి అందరినీ సంహరించగలిగేవాడు. అంటే అంత శక్తి సామర్థ్యములు ఉన్నవాడే కర్ణుడు. కానీ అతను ఒక సీక్రెట్ ప్రామిస్ ఇచ్చాడు. సో దుర్యోధనుడు జాతకం ఏంటంటే, వాడు అధార్మికుడు కాబట్టి ఎప్పటికెప్పుడు పాండవుల వైపు పక్షపాతంగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రధాన సేనాధిపత్య పొజిషన్లో ఉన్నారు. కానీ ఏం చెప్తాడు దుర్యోధనుడికి కర్ణుడు? పూర్తిగా చెప్పలేడు కదా. ఇలా కుంతేనా తల్లి, కుంతేనా తల్లి, ఆ తల్లి వస్తే నేను ఒక సీక్రెట్ ప్రామిస్ ఇచ్చేశాను, నీ 4 కొడుకులను నేను చంపను, ఒకడిని మాత్రం నేను ఖచ్చితంగా చంపుతాను, ఎప్పటికీ నీకు 5 కొడుకులే అని అడగని ప్రామిస్ కుంతికి ఇచ్చేశాడు ముందే ఊహించుకొని. ఇక ఏం చెప్పాలి అంటే, ఒక రకంగా దుర్యోధనుడి దౌర్భాగ్యం ఏమిటంటే, ఎప్పుడూ పాండవుల వైపు సాఫ్ట్ కార్నర్ ఉన్న మనుషులే ఈ కౌరవుల వైపు ప్రధాన సేనాధిపతి పొజిషన్లో ఉండబోతున్నారనే సంగతి దుర్యోధనుడు మైండ్కి ఇంకా ఎక్కట్లేదు. అవును, భీష్ముడు కానీ ద్రోణాచార్యులు కానీ అందరూ ఇప్పుడు ఒక రకంగా కర్ణుడు కూడా ప్రామిస్ చేసినందుకు కాబట్టి ఆ మాటను దాటి వెయ్యాలి. కాబట్టి కర్ణుడు ఇప్పుడు దుర్యోధనుడిని చూసి, నకులుడిదేముంది, నకులుడిది అసలైన శత్రువు మనకి అర్జునుడు, కాబట్టి అర్జునుడిని ఎలా సంహరించాలో నా దగ్గర గొప్ప స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీని నేను నీకు చెప్దామని వస్తున్నాను, ఇప్పుడే వచ్చాను అని కర్ణుడు అన్నాడు. ఇక దుర్యోధనుడు కూడా చూచి, ఇక దుర్యోధనుడిది దౌర్భాగ్యపు పరిస్థితి, వాడి వైపు యుద్ధం చేస్తున్న వాళ్ళెవరూ కూడా పూర్తిగా వాడి వైపు యుద్ధం చెయ్యలేరు, అది విధిలిఖితం.
ఆ భగవంతుడు వాడి అధార్మికత్వాన్ని వాడికి గుర్తెరిగి చేయటానికి ప్రకృతి వాడికి ఒక లెసన్ నేర్పుతుంది, అది వాడు నేర్చుకోవట్లేదు. కాబట్టి సరే కర్ణ, నీకు నేను ఏం సపోర్ట్ చేస్తే నువ్వు ఆ అర్జునుడిని సంహరించగలవో చెప్తే నేను ఆ సపోర్ట్ అంతా నీకు చేస్తాను అని దుర్యోధనుడు అన్నాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడిని చూచి, అసలు అర్జునుడిని నన్ను కంపేర్ చేస్తే ఏ మాటికి ఆ మాట చెప్పుకోవాలి దుర్యోధన, అర్జునుడి కంటే కూడా నేను పరాక్రమశాలిని, అర్జునుడు కంటే కూడా నాకు చాలా ధైర్యం ఎక్కువ, అర్జునుడు కంటే కూడా నా దగ్గర అస్త్రశక్తి చాలా ఎక్కువగా ఉంది, అర్జునుడి దగ్గర ఉన్న బాణాల కంటే ధీటైన బాణాలు నా దగ్గర ఉన్నాయి. కాకపోతే అర్జునుడు ఎక్కడ బ్రతికిపోతున్నాడు, అర్జునుడు ఎక్కడ అప్పర్ హ్యాండ్గా ఉంటున్నాడంటే 2 విషయాల్లో ఉంటున్నాడు. ఒకటేమిటంటే అర్జునుడికి అక్షయ బాణతూణీరం ఉంది. ఆయన దగ్గర వెనక నుంచి కొన్ని రథాలొచ్చి ఆ బాణాలని లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికెప్పుడు ఆ అక్షయ బాణతూరీరంలో కొత్త కొత్త పెద్ద బాణాలు పుడుతూనే ఉంటాయి. అందుకనే అర్జునుడి యొక్క బాణం తగిలిన ప్రతివాడికి అదేదో ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తగిలినంత స్ట్రాంగ్గా, అంత ఫోర్స్గా వచ్చి తగులుతుంటాయి అవి. ఎందుకంటే అవి మనిషి సృష్టించిన బాణాలు కావు. అంటే ఈ భూమండలంలో ఉన్న ఈ పంచభూతాలతో క్రియేట్ చేసిన బాణాలు కావవి. అవన్నీ సెలెస్టియల్ వెపన్స్. అవి భగవత్ ప్రసాదితం. అది అగ్నిదేవుడు ఇచ్చాడు ఆయనకి. సో అది దేవతా సంబంధిత బాణాలు. అవి మన దగ్గర లేవు. మన దగ్గర ఏంటంటే వడ్రంగి వాళ్ళ చేత, కార్పెంటర్స్ చేత బాగా చేయించుకున్న బాణాలు మన దగ్గర ఉంటాయి. ప్లస్ వాటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటూ ఉండాలి. బుల్లెట్ లోడ్ చేసుకుంటున్నట్టు గన్లో ఇవన్నీ లోడ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దానికి దుర్యోధనుడు అన్నాడు, మరి అలాంటి 100 రథాలని నీ వెనకబెట్టాను కదా దుర్యోధన, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ వెపన్స్కి అంటే కరెక్టే. బట్ అతనుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బాణాలు వెనక చేయి పెట్టగానే తగులుతుంటాయి, తీసి వేసేస్తుంటాడు. అది ఒక పాయింట్. అది ఆయన అప్పర్ హ్యాండ్ నాకంటే ఉంది. ఇక రెండవ అప్పర్ హ్యాండ్ ఏమిటి అంటే ఆ రథసారథి. అసలు ఆ రథంలో ఎంత పరాక్రమమైన వీరుడు ఉన్నప్పటికీ, ఒక ఇంద్రుడు చంద్రుడు లాంటి వాళ్ళు రథంలో నించున్నప్పటికీ రథసారథి పూర్తి నైపుణ్యంతో లేనివాడైతే అసలు రథసారథి ఎక్కడ తీసుకువెళ్లాలో ఎక్కడ తీసుకువెళ్ళకూడదో ఒక స్ట్రాటజీ వెయ్యకపోతే వెనక నించున్నవాడు ఎంత గొప్ప వీరుడైతే మాత్రం ఎలాగ యుద్ధం చెయ్యగలడు. కాబట్టి అతని వేపుకి శ్రీకృష్ణుడే రథసారథిగా ఉన్నాడు. మరి నాకెలాంటి రథసారథులు ఉన్నారు? నాకు ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డ్రైవర్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ నా దగ్గర రథసారథులుగా ఉన్నారు. కాబట్టి నాకు ఒక భయంకరమైన ఉత్తమ రథసారథి కావాలి. ఆ గుర్రాలను చెంగున పరిగెత్తుతూ ఒక గాలి వేగంతో దూసుకెళ్ళేటట్టుగా చేసే ఒక మంచి రథసారథిని నువ్వు ఇస్తే అప్పుడు ఆల్మోస్ట్ నేను అర్జునుడు ఒకే లెవెల్కి వచ్చేస్తాం. ఇక నువ్వు ఎలాగో చెప్పావు, కొన్ని 100 రథాలు బాణాలను లోడ్ చేయడానికి వెనక ఉంటాయని నువ్వు చెప్పావు కదా. కాబట్టి అది కూడా మనం హ్యాండిల్ చేసాం. ఇక రథసారథిని ఒక్కడిని హ్యాండిల్ చేస్తే దుర్యోధన విజయం మన వైపే ఉంటుంది. రేపు రాత్రికి అర్జునుడికి ఉండడు అనగానే ఇప్పుడు దుర్యోధనుడు గాలిలో చూశాడు. చూచి అలాంటి రథసారథి, కృష్ణుడు లాంటి రథసారథి ఎవరు దొరుకుతారు అనగానే కర్ణుడు చెప్పాడు, అలాంటి రథసారథి మన వైపు శల్యుడున్నాడు అని. అసలు శల్యుడు, కృష్ణుడు వీళ్ళందరూ రథసారథులు కారు. ఎందుకంటే రథసారథులు సూతులవుతారు. క్షత్రియులు ఎప్పుడు రథసారథ్యం చెయ్యరు. సూతులంటే మళ్ళీ అదేదో కింద కులం అని మీరు అనుకుంటారు. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. క్షత్రియ పురుషులకు, బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన వాళ్ళు సూతులు. వాళ్ళెప్పుడూ క్షత్రియుల పక్కనే ఉంటారు, క్షత్రియుల రాజ్యాల్లోనే ఉంటారు. వాళ్ళు బాగా క్షత్రియులతో సన్నిహితులుగా ఉంటారు. అలాగా కర్ణుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుడికి రథసారథ్యం చేసేవాడు. ఆయన గొప్ప రథసారథి. అసలు కర్ణుడు ఆ రథసారథ్యం నేర్చుకొని ఉండాలి తన తండ్రి దగ్గర. కానీ కర్ణుడు అప్గ్రేడ్ అయ్యి క్షత్రియ ధర్మంలోకి వచ్చేశాడు అంగరాజ్యంతో. కాబట్టి ఆయన పూర్తిగా క్షత్రియ ధర్మాన్నే ఆచరిస్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి, సనాతన ధర్మంలో కుల వ్యవస్థ, సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది అని చెప్పిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాభారత కాలంలో క్షత్రియ కులంలో పుట్టని వాళ్ళు కర్ణుడులాగా ఎంతోమంది సూతులు అప్పుడు ఉన్న రాజ్యాలకి రారాజులుగా ఉన్నారు. కాబట్టి
చాతుర్వర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగస్య అనేది భగవంతుడు చెప్పినట్టుగా కర్ణుడిలో క్షత్రియ ధీరత్వం ఉంది, రాజ్యమేలే శక్తి ఉంది, అతనికి భుజపరాక్రమం ఉంది, ఆయన క్షత్రియుడయ్యాడు. బట్ ఆ క్షత్రియుడు ఎలా చేశాడు దుర్యోధనుడు? ఇతని యొక్క గుణగణాలని చూసి చేశాడా, లేదా కేవలం నా శత్రువులైన పాండవులలో అర్జునుడిని సంహరించడానికి చేశాడా అనేదే మ్యాటర్. కానీ అతనికి పూర్తిగా క్షత్రియ యోగ్యత ఉంది. అందుకనే ఈ సూతులు చేసే పనులైన గుర్రాలకు మేత వెయ్యటం, గుర్రాలకు ట్రైనింగ్ ఇవ్వటం, ఆ గుర్రాలను మంచిగా ధీటుగా నడిపేటట్టుగా చేయటం అనేది ఒక హాబీలాగా చేస్తే క్షత్రియులు చేయాలే తప్ప వారి ప్రధాన కర్తవ్యం కాదు. అందులో కొందరు క్షత్రియులు ప్యాషన్గా ఒక హాబీగా గుర్రముల యొక్క సారథ్యం నేర్చుకున్నారు. అది కొందరున్నారు ఇప్పుడు ఆ ప్యాషన్తో ఉన్న క్షత్రియులు అప్పుడు మహాభారతం జరుగుతున్నప్పుడు. అందులో అందరికంటే ప్రప్రథముడెవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జంతు ప్రేమికుడు. ఆయన చిన్నతనంలో మొత్తం ఆవులతో, మేకలతో, నెమళ్లతో, జింకలతో వీటితో చాలా హ్యాపీగా గడిపిన చైల్డ్హుడ్ కదా. అది ఇంకా పెద్దయిన తర్వాత కూడా ఆ గజములతో, గుర్రములతో ఆయనకి స్నేహం ఎక్కువ. శ్రీకృష్ణుడు ప్రతిరోజు వెళ్ళి, అంటే మనకి వినాయక చవితి సందర్భంగా నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఒక పెద్ద రారాజు చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉన్న శ్రీకృష్ణుడు పాలు కావాలంటే ఆయన సొంతగా తన చేతులతో ఆవు పాలు పితుక్కుంటున్నప్పుడు చంద్రబింబాన్ని పాలల్లో చూస్తాడు. అంటే జంతు ప్రేమికుడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఎంత రారాజు చక్రవర్తి అయినా ఆయన ఆవులతో, గుర్రాలతో, ఏనుగులతో టైం స్పెండ్ చేయటం ఆయనకి ఇష్టం. జంతు ప్రేమికుడు ఆయన. అలాంటి వాడే శల్యుడు కూడా. శల్యుడు కూడా ఒక హాబీకి గుర్రపు స్వారీ, ఆ గుర్రాల దేబ్రీడు, ఆ గుర్రాల బ్రీడింగు, ఆ గుర్రాల ట్రైనింగు, ఇవన్నీ బాగా శల్యుడు కూడా నేర్చుకున్నాడు. అలాంటి వాడే నకులుడు కూడా. క్షత్రియ ధర్మంలో ఉన్న గుర్రాల యొక్క ఉత్తమ జాతి గుర్రాలు ఎలాంటివి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి ఏం ట్రైనింగ్లు ఇవ్వాలి అనేది నకులుడు. అలాంటి వాళ్ళు చాలామంది కూడా దీన్ని ఒక హాబీగా తీసుకున్నారు. ఇప్పుడు దుర్యోధనుడితో కర్ణుడు అంటున్నాడు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి గుర్రముల గురించి ఎంత బాగా తెలుసో అలాంటి గుర్రముల గురించి మన వైపు బాగా తెలిసి గుర్రపు స్వారీ చేయటం, ఆ రథసారథ్యం చేసే పూర్తి నైపుణ్యం ఉన్నవాడు శల్యమామ. శల్యుడు అంటే వీళ్ళందరికీ మామ వరసే అవుతాడు ఆయన. పాండవులకు మామ కాబట్టి కౌరవులకు కూడా శల్యుడు మామే. కాబట్టి ఆ శల్యమామ దగ్గరికి వెళ్ళి మనం ఆ రథసారథ్యం పూర్తిగా నువ్వే చెయ్యమని మనం ఇద్దరం అడుగుదాం, శల్యుడు కూడా మన వైపు విజయం రావటానికి కాదనడు అని కర్ణుడు దుర్యోధనుడితో చెప్తుంటే, దుర్యోధనుడు ఆల్రెడీ శల్యుడిని ట్రాప్ వేసిన వాడే దుర్యోధనుడు. దుర్యోధనుడికి తెలుసు శల్యుడు మనసు ఎలాగ నచ్చేటట్టుగా ప్రవర్తించాలో. కానీ దుర్యోధనుడికి అర్థమైంది ఏంటంటే, పొయ్యి కర్ణుడికి రథసారథ్యం చెయ్యమని శల్యుడిని అడిగితే శల్యుడి యొక్క అహంకారానికి, ఆయన యొక్క గర్వానికి, ఆయన పొగడతలకు మురిసిపోయే తత్వానికి అంత తేలిగ్గా ఒప్పుకోడు. కాబట్టి కర్ణుడిని తీసుకుని వెళ్ళి, కర్ణ, శల్యుడిని హ్యాండిల్ చేయటం ఒక పద్ధతి, కాబట్టి నేను దాన్ని పూర్తిగా హ్యాండిల్ చేస్తాను. పొగడతలకు పొంగిపోయే వ్యక్తి ఆయన, కాబట్టి నేను ఖచ్చితంగా నీకు శల్యుడిని సెట్ చేస్తాను రథసారథిగా రేపు పొద్దునకి. నువ్వు మాత్రం నాకు అర్జునుడిని రేపు రాత్రి వరకు ప్రాణాలతో ఉండనివ్వకుండా ఉండేటట్టుగా నాకు ఒక ప్రామిస్ ఇవ్వు అనగానే కర్ణుడు కూడా ఇచ్చేశాడు దుర్యోధనుడికి. శల్యుడు రథసారథ్యం చేస్తుండగా నేను ఖచ్చితంగా అర్జునుడిని చంపుతాను లేదా పూర్తిగా గాయపరుస్తాను, కృష్ణార్జునులను నేను చూసుకుంటాను అని కర్ణుడు చెప్పాడు. ఇప్పుడు కర్ణుడిని అదే ఏ స్థావరంలో ఆ దుర్యోధనుడు ఉన్నాడో ఆ స్థావరంలో కూర్చోబెట్టి ఇప్పుడు నడుచుకుంటూ శల్యుడి యొక్క స్థావరానికి వెళ్ళాడు దుర్యోధనుడు. శల్యుడు అప్పుడే తన యొక్క యుద్ధంలో అలసిపోయిన వాడై స్నానం చేసి తన యొక్క నిత్య నైమితిక కర్మలు, పూజా కార్యక్రమాలు లాంటివి శల్యుడు పూర్తి చేసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే ఒక్కసారిగా దుర్యోధనుడు లోపలికి వచ్చాడు. ఇప్పుడు వరకు దుర్యోధనుడు ఎవరి దగ్గరికైనా రాత్రి వాళ్ళ యొక్క క్యాంపులోకి వెళ్ళాడంటే వాళ్ళని టార్చర్ చేయడానికి మాత్రమే వెళతాడు. కానీ ఇక్కడ మాత్రం శల్యుడిని అడుక్కోవడానికి వెళ్ళాడు ఈ దుర్యోధనుడు వెళ్ళి, ఆహా శల్య, ఏమి యుద్ధం చేసావయ్యా నువ్వు ఈ 17 రోజులు, మామూలు యుద్ధం కాదు, నువ్వు చించేసావు అసలు యుద్ధాన్ని, నీ ముందు నిలబడటానికి జనాలే భయపడేటట్టుగా యుద్ధాలు చేస్తున్నావు, ఎంతోమందిని సంహరించావు, మా వైపు నువ్వు ఎంతో విశేషమైన సేవ చేశావు,
నేను కేవలం నీకు ఆ చలివేంద్రములు, నీళ్లు, ఫుడ్డు లాంటివి ఇచ్చిన దానికి ఎంత కృతజ్ఞత వహించి నా వైపు నిలబడి అటువైపు ఉన్నవాళ్ళు నీ రక్తమైనా, నీ చెల్లెలు పిల్లలైనా అలాంటి నకుల సహదేవుల్ని కూడా ఎన్నోసార్లు నిగ్రహించే ప్రయత్నం చేశావు శల్య. అసలు నీ లాయల్టీకి నేను పడిపోయాను. నీ ధీరత్వం నేను ఇలాంటి ధీరత్వం ఎక్కడా చూడలేదు. అటువైపు మన రక్తం ఉన్నా వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం చేశావు. నీ ముందు చూస్తే ఈ భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు చూడు పక్షపాత పూరిత యుద్ధం చేశారు. అందరికంటే గొప్పవాడివైవా శల్య, నిన్ను చూడగానే నా మనసు పులకరించిపోతుంది అని నువ్వు వాళ్ళకి మామవే కానీ నాకు నిజమైన మేనమామలాగా ప్రవర్తిస్తున్నావని శల్యుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఒక్కసారిగా శల్యుడు అసలు ఆ పొగడ్తలకి నువ్వు నాకు అందరికంటే దగ్గర వాడివి, నువ్వు ఆ భీష్మాచార్య ద్రోణాచార్యుల కంటే కూడా నా వైపు లాయల్గా నిలబడ్డావు అని శల్యుడితో చెప్పటం విన్న శల్యుడు అబ్బా ఇక ములగ చెట్టు ఎక్కేశాడు. ఇక ఆ టైంలో ములగ చెట్టు ఎక్కి ఇలాగ గాల్లో ఒక తన యొక్క పరాక్రమాన్ని ఊహించుకుంటూ ఇమాజినేషన్లో ఆ ఛాతి మొత్తం పైకి తీసి అలా చూస్తుండగా ఇప్పుడు దుర్యోధనుడు మన వైపు నిజంగా శల్యమామ ఈ అర్జునుడిని శ్రీకృష్ణుని నిగ్రహించకపోతే విజయం రాదు. వీళ్ళని నిగ్రహించాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పెద్ద స్ట్రాటజీ వేయాలి. ఆ మాటికి వస్తే చిన్నప్పటి నుంచి కర్ణుడికి అర్జునుడంటే విపరీతమైన వైర్యం. కాబట్టి అసలు ఆ కర్ణుడి దగ్గర భార్గవాస్త్రాలు, ఆ పరశురాముడి దగ్గర తీసుకున్న విజయధనస్సు ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలున్నాయి. కాబట్టి కర్ణుడిని మనం కొంచెం బ్యాక్ చేస్తే కర్ణుడు ఖచ్చితంగా కృష్ణార్జునులను నిగ్రహించగలడనే నమ్మకం నాకు కూడా కలుగుతుంది. కాబట్టి దానికి నీ సహాయం కావాలి శల్యమామ అన్నాడు. అంటే ఖచ్చితంగా కర్ణుడు తలుచుకుంటే ఖచ్చితంగా అరివీర భయంకర యుద్ధమే చేయగలడు. గొప్ప గొప్ప శస్త్రాలు ఉన్నాయి. అందులో పరశురాముడు లాంటి వాడే కర్ణుడికి కూడా యుద్ధం నేర్పాడు కదా, పిహెచ్డి చేశాడు పరశురాముడి దగ్గర. అలాగే కానివ్వు, ఖచ్చితంగా నీ స్ట్రాటజీ బాగానే ఉంది అన్నాడు. అంటే ఈ స్ట్రాటజీలో మీరు కూడా కొంచెం ఒక చెయ్యి వెయ్యాలి శల్యమామ. మీరేం చెయ్యాలంటే కర్ణుడు రథసారథులంతా చాలా పనికిమాలిన రథసారథులు, వాళ్ళు సరిగ్గా గుర్రాలను నడపలేని వాళ్ళు. అందుకునే కర్ణుడు ఆ అర్జునుడంతా పరాక్రమమైన యుద్ధం చెయ్యలేకపోతున్నాడు. కాబట్టి మీరే ఆ రథసారథి, మీరే కర్ణుడు రథం నడిపితే ఇక కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తే రేపు రాత్రికి మనమే వాళ్ళు ఓడిపోతారు ఇక. కాబట్టి మీరు ఆయన చేతులు పట్టుకొని, నేను ఒక యువరాజుని మీ కాళ్ళు పట్టుకొని అడగలేను కాబట్టి ఈ చేతులే కాళ్ళు అనుకోండి మీరు, కాబట్టి నాకు ఈ వరం ప్రసాదించవలసినది అని దుర్యోధనుడు శల్యుడిని కళ్ళల్లో చూసి అడిగాడు. శల్యుడికి ఒక్కసారిగా ఏ ములగ చెట్టు అయితే ఎక్కాడో అక్కడి నుంచి కిందకు తోసేసిన ఫీలింగ్ వచ్చింది శల్యుడికి. ఏమిట్రా నువ్వు అసలు పెద్దవాడివి, నువ్వు భీష్మాచార్యుల కంటే గొప్పవాడివి, ద్రోణాచార్యుల కంటే గొప్పవాడివి, నీకు పక్షపాతమే లేదు, ధర్మంలో నిలబడేవాడివని ఇన్ని చెప్పిన తర్వాత నన్ను ఆ ములగ చెట్టు నుంచి కింద పడేస్తే ఏమనాలరా అల్లుడా నిన్ను, నా నిజమైన అల్లుళ్ళు అక్కడున్నా నిన్నే అంత బాగా చూసుకుంటున్నాను కదా, నీకు భావ్యమేనా, నన్ను ఇలాంటి కోరిక నువ్వు కోరచ్చా అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, ఇది నా కోసం కాదు, ఇది మన వైపు విజయం కోసం శల్య. ఇన్ని రోజులు నువ్వు యుద్ధం చేసావు, ఈ విజయం అనేదే యుద్ధాన్ని యొక్క ప్రతిఫలం కదా. అలాంటి విజయం రావాలంటే కొన్నిసార్లు మనం ఒక లెవెల్ దిగిన విజయం మనకొస్తే నువ్వు చేసిన త్యాగం అంతా నిలబడుతుంది కదా, నువ్వు చేసిన అరివీర భయంకర యుద్ధానికి ఒక జస్టిస్ జరుగుతుంది కదా. కాబట్టి ఏమీ లేదు, కర్ణుడిని నేను బాగా ఇప్పుడు పిలిచి అడిగితే కర్ణుడు దగ్గర లాజిక్లన్నీ యూజ్ చేసి కర్ణుడు నాకు చెప్పింది ఏంటంటే ఒక్క రథసారథి ఉంటే చాలు విజయం మీ వైపు తీసుకొస్తానన్నాడు. కాబట్టి అందుకనే ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకొని నా మాట ఒప్పుకోవలసినది అని చెప్పి శల్యుడి యొక్క చేతులు పట్టుకోగానే శల్యుడు అన్నాడు, నీకు నేనంటే ఇష్టం లేకపోతే, నా యుద్ధం నచ్చకపోతే నాకు నువ్వే సోపు వేయక్కర్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతాను, నేనేమీ బాధపడను, నీ అన్నం తిన్న దానికి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగిన దానికి నేను వచ్చి నీ వైపు యుద్ధం చేస్తున్నాను. క్షత్రియ ధర్మం అంటే ఏమిటి? క్షత్రియుడు ఒకళ్ళు రథసారథ్యం చేస్తుండగా ఆ రథం మీద నించొని యుద్ధం చేసి అయితే చంపేయాలి లేదా చావాలి. అలాంటిది నేను ఒక ధనస్సు కూడా పట్టుకోకుండా
యుద్ధంలోకి వెళ్ళమంటే నా క్షత్రియ ధర్మం ఏం కాను, నేను పుట్టి పెద్దయిన తర్వాత ఇవాల్టి వరకు ఎప్పుడూ ఒక యుద్ధ రణరంగంలో అస్త్రం లేకుండా వెళ్ళలేదు. కాబట్టి నేను అలాంటి పనికి మాలిన పని చస్తే చెయ్యను. నీకు నచ్చకపోతే చెప్పు, నేను మూటామూలి సర్దుకొని ఇవాళ రాత్రి ఇక్కడి నుంచి మద్ర రాజ్యానికి వెళ్ళిపోతాను, మా రాజ్యానికి వెళ్ళిపోతాను. అంతేగాని ఇలాంటి నీచపు పనులు నాలాంటి పరాక్రమవంతులతో చేయించకూడదు. ఆ మాటికొస్తే నేనే కృష్ణార్జునులను చంపేస్తాను, ఏముంది అందులో, నాకివ్వు ఒక ఛాన్సు. ఇప్పుడు కర్ణుడికి ఇచ్చేది ఏముంది, నాకిస్తే నేనే రేపు రాత్రి కల్లా కృష్ణార్జునులను చంపేసి నీకు విజయం తీసుకొచ్చి నీ పళ్ళెంలో నీ ముందు పెట్టేస్తాను, అయిపోతుంది కదా అన్నాడు శల్యుడు. ఇప్పుడు దుర్యోధనుడికి అర్థమైంది, శల్యుడు నిజంగా కృష్ణార్జునులను సంహరించేవాడైతే 17 రోజుల యుద్ధం ఎందుకు జరుగుతుంది. కాబట్టి శల్యుడిని ఎలాగ నొప్పించాలి. దుర్యోధనుడు మనసులో కర్ణుడు మాత్రమే కృష్ణార్జునులను సంహరించగలం అనే ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే తన స్నేహితుడైన కర్ణుడు కూడా అలా పలికాడు దుర్యోధనుణ్ణి. కాబట్టి ఇప్పుడు శల్యుడిని చూశాడు. శల్యుడి యొక్క అహంకారం, శల్యుడి యొక్క పొగడతలకు పడిపోయే ఒక వీక్నెస్ చూసి, అసలు శల్యమామ నీకేమన్నా అర్థమవుతుందా, నీ రేంజ్ ఏంటో నీకు తెలుసా, అసలు కృష్ణుడు రేంజ్ ఏంటి, కృష్ణుడు ఏం చేయాలి, అసలు పాండవుల వైపు యుద్ధం చేయాలి. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఆ గుర్రాలకు మేత పెట్టుకుంటూ, గుర్రాలను నిమురుతూ, గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ, ఆ గుర్ర సారథ్యంగా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకంటే ఈ కర్ణుడిని, నన్ను అందరినీ ఓడించాలంటే అలాంటి రథసారథ్యం చేస్తే తప్ప అర్జునుడు మనల్ని ఓడించలేడు అని కృష్ణుడు లాంటి వ్యక్తి ఎన్నో అరివీర భయంకర యుద్ధాలు చేసి మహామహులను చంపేసిన కృష్ణుడు లాంటి వ్యక్తే సారథ్యం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఇంటెలిజెన్స్తో ఆలోచించు, నువ్వు మైండ్ పెట్టి ఆలోచించు, నువ్వు ఎమోషన్స్ పెట్టి ఆలోచించకు. నువ్వు తక్కువ వాడివి కానే కాడు. ఆ మాటికొస్తే మా వేపున్న యోధులందరికంటే నువ్వే పెద్దవాడివి, నువ్వే గొప్పవాడివి, నీ భజ పరాక్రమాలే అందరికంటే ఎక్కువ. కానీ కృష్ణుడు ముల్లుని ముల్లుతోనే తీయాలి. అక్కడ కృష్ణుడు ఏ స్ట్రాటజీ యూజ్ చేశాడో అలాంటి ప్లేసులు, అంటే కృష్ణుడికి ధీటుగా, కృష్ణుడికి కాంపిటీషన్గా నిన్ను పెడుతున్నాను. కర్ణుడిదే ఉంది, వాడు కేవలం అర్జునుడికి కాంపిటీషన్ అంతే. నువ్వు కృష్ణుడితో పోరాడుతున్నావు. రేపు కృష్ణుడు రథసారథ్యం చేస్తుంటే కృష్ణుడు కళ్ళల్లో చూస్తూ ధీటుగా కృష్ణుడు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నావు శల్యమామ. నువ్వు కృష్ణుడు లాంటి వాడివి మాకు. వాళ్ళ వైపు కృష్ణుడుంటే విజయం కలుగుతుందేమో, మా వైపు శల్యుడుంటే విజయం కలుగుతుందన్నాడు. అనగానే ఒక్కసారిగా శల్యుడు లోపల ఎంత ఆనందపడుతున్నాడో. అసలు కృష్ణుడిని వదిలేయి, ఇదంతా భూమి మీద జరుగుతున్న యుద్ధం. అసలు నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, పూర్వం త్రిపురాసురులని ఒక గొప్ప అసురులు ఉండేవాళ్ళంట. వాళ్ళు 3 నగరాల్లో ఎగురుతూ వాళ్ళు అందరినీ బాధ పెడుతూ ఉంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మ కలిసి గొప్ప స్ట్రాటజీ వేసి వాళ్ళని సంహరించారు. ఇప్పుడు త్రిపురాసురుల సంహారం అనేది అది మహా ఉత్కృష్టమైన యుద్ధం, మహోత్కృష్టమైన యుద్ధం. దాని గురించి మనం సపరేట్ పాడ్కాస్ట్లో మాట్లాడదాం. కానీ అది ఆల్రెడీ శల్యుడికి తెలుసు కాబట్టి అలాంటి త్రిపురాసుర సంహారంలో ఆ పరమేశ్వరుడు యుద్ధం చేసి త్రిపురాసురులను సంహరిస్తున్నప్పుడు రథసారథ్యం చేసింది ఎవరు? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే రథసారథ్యం చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు రథసారథ్యం చేస్తే పరమేశ్వరుడే తన యొక్క ధనస్సు నుంచి బాణాన్ని వదిలితే ఆ నారాయణుడే బాణంలాగా మారి త్రిపురాంతకులను సంహరించాడు. కాబట్టి నీ లెవెల్ ఏంటి? నిన్ను అందరినీ క్రియేట్ చేసిన బ్రహ్మలాంటి వాడివి నువ్వు బ్రహ్మతో సమానమైన వాడివి శల్యుడా, నువ్వేమనుకుంటున్నావో అనగానే ఇక అసలు దుర్యోధనుడు అతన్ని బ్రహ్మతో పోల్చి, అసలు ఆ పోలికలో శల్యుడు నిజమైన బ్రహ్మ కాదు, ఆ కర్ణుడు అసలైన పరమేశ్వరుడు కాదు. కానీ పోలిస్తే అసలు కృష్ణుడితో సమానమైన వాడివి, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మలాంటి వాడివే అని ఎప్పుడైతే విన్నాడో ఇక ఇమీడియట్లీ చూడగానే దుర్యోధనుడి చేతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. దీనికి నువ్వు కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను బతిమాలటం ఏమిటి? నువ్వు నన్ను అడిగితేనే ఒప్పుకుంటాను, నేను చేస్తాను సారథ్యం. రేపొద్దున కృష్ణుడు ముందు నేను రథం నడుపుతుంటే కృష్ణుడికే చెమటలు పడతాయి. కాబట్టి రేపు చూడు, టుమారో సీ మై స్ట్రాటజీ అని చెప్పగానే
ఒక్కసారిగా వెనక్కి తిరిగిన దుర్యోధనుడు అనుకున్నాడు, చెత్త ఫెలో వీడు పొగడతలకు పడిపోతాడు. అక్కడేమో నేను క్రియేటర్ అనుకుంటున్నాడు. ఆ, క్రియేటర్ ప్రభ నేనే బ్రహ్మని, నేను తలుచుకుంటే ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తానేమో అనేటట్టుగా చెప్తే అలా మొలగ చెట్టెక్కి పైన కూర్చున్న శల్యుడు ఇక ఆ పొగడతలకు పడిపోయిన వాడై నేను సరే అన్నగానే ఇంకప్పుడు తిరిగిన దుర్యోధనుడు ఇక వీడిని ఇలాగే హ్యాండిల్ చేయాలి, వీళ్ళలాంటి మనుషులు కూడా ఉంటారు, అంటే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు శల్యుడికి అనుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే నేను ఇది సరదాగా చెప్తున్నా, వ్యాస భారతంలో ఇలాంటి క్యారెక్టర్స్ని వ్యాసుడు ఎందుకు క్రియేట్ చేస్తాడు అంటే మనలో చాలామందిలో అహంభావన ఉంటుంది. ఎవరన్నా వచ్చి మీరు చూడటానికి బాగున్నారు, మీరు బాగా పాడతారు, మీరు బాగా మాట్లాడతారు, అబ్బబ్బబ్బబ్బో అయ్యోయ్యోయ్యో అని పొగడగానే మొలగ చెట్టు ఎక్కితే శల్యుడు లాంటి బ్రతుకు మీది కూడా అవుతుంది అని చెప్పడానికి వ్యాసుడు శల్యుడి క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. అసలు మాద్రే చనిపోయింది, అనాథలైన పిల్లలు నకుల సహదేవులు, తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోతే పూర్వం ఎవరు చూసుకునేవాళ్ళు? మేనమామలే దగ్గరుంచుకొని అన్నీ చూసుకునేవాళ్ళు. అలాంటిది పొగిడితే సిగ్గు లేకుండా మేనమామ ధర్మాన్ని మర్చిపోయి కౌరవుల వైపు యుద్ధం చేస్తున్నాడు. ఇక చతుర్ముఖ బ్రహ్మగారితో పోల్చేసరికి ఇక భూమి మీద ఆగలేదు ఆయన. ఇక ఆయన పనికి మాలిన రథసారథ్యం కూడా చేసేస్తున్నాడు. ఇక అది శల్యుడిలాగా ఉండకూడదు, శల్యుడిలాగా ఎమోషనల్ ఫూల్స్ అవ్వకూడదని వ్యాసుడు ఈ క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తున్నాడు. ఇక వెళ్ళి కర్ణుడితో అంటున్నాడు దుర్యోధనుడు, చూసావా నా మైండ్ గేమ్, చూసావా నా స్ట్రాటజీ, చూసావా నువ్వు కానీ పోయి అడుగుండుంటే లేదా నీ పక్కన అడుగుండుంటే శల్యుడు అస్సలు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. కర్ణ నువ్వు అడిగినట్టుగా నీకు లోడ్ చేయటానికి అన్లోడ్ చేయటానికి బోల్డన్ని రథాలు, ఉత్తమ జాతి యారోస్తో, ఉత్తమ జాతి వెపన్స్తో అక్కడ రెడీగా ఉంటాయి ఈ బాణాలతో. ప్లస్ శల్యుణ్ణి కూడా నీకు ఇచ్చాను. మిత్రమా, మిత్రధర్మాన్ని నువ్వన్నా వహించి ముసలోళ్ళిద్దరూ నన్ను మోసం చేశారయ్యా, నువ్వైనా నన్ను రక్షించి నా వైపు విజయాన్ని రావలసినది, నిన్ను చూసే నేను ఈ యుద్ధానికి వచ్చాను. కర్ణ నీ పూర్తి ప్రతాపాన్ని నువ్వు చూపించమంటే గాల్లో చూసిన కర్ణుడు రేపు సాయంత్రం కల్లా కృష్ణార్జునులను ఓడించి విజయాన్ని నీ వైపు తీసుకొని వస్తాను సుయోధన అని శపథం చేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక ఆ శపథంతో అది వినటానికి ఒక మంచి మ్యూజిక్ లాగా ఉన్న దుర్యోధనుడు పడుకున్నాడు. శల్యుడు కూడా రాత్రి గాల్లోనే పడుకున్నాడా? ఇక శల్యుడు ఇక అది విన్న శల్యుడు ఇంకా ఎంతగానో ఆనందపడి ఇంకా గాల్లో తేలుతూ శల్యుడు పడుకున్నాడు. ఇక ముగ్గురు కలిసి పొద్దునే లెగిసి వాళ్ళ క్షత్రియ నిత్య నైమితిక కర్మల్లో వాళ్ళు చేయాల్సిన దేవతారాధన, ఆ అస్త్రాలకి ధనుస్సుకు పూజలు చేసి వాళ్ళు బ్రాహ్మణులు వేదగోష్ఠి జరుగుతుండగా వారికి బంధుమిత్రులందరూ వారికి వీరతిరకాలను దిద్దుతుండగా సూర్యుడికి అర్ఘ్యమిచ్చి కవచాన్ని వేసుకొని యుద్ధ రణరంగంలోకి వచ్చేశారు. ఇప్పుడు 17వ రోజు యుద్ధం. పాండవులు కౌరవులు ఒకళ్ళకు ఒకళ్ళు అభిముఖంగా నించున్నారు. ఒక్కసారిగా అర్జునుడు శల్య రథసారథ్యంలో ఉన్న కర్ణుణ్ణి చూసి కృష్ణుడికి చెప్తున్నాడు, కొత్త స్ట్రాటజీ, నిన్న రాత్రి చాలా తీక్షణంగా మనల్ని చూశాడు ఆ ఇంద్రం వేసిన తర్వాత కర్ణుడు, నేను అప్పుడే అనుకున్నాను ఏదో కొత్త స్ట్రాటజీ వేస్తాడని. శల్యుడు లాంటి ఒక రథసారథిని తీసుకొని వచ్చాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ శల్యుడు నిజంగా మంచి రథసారథే. కాబట్టి దుర్యోధనుడు అతని వీక్నెస్ని వాడుకొని తీసుకొని ఉండొచ్చు కానీ వార్ స్ట్రాటజీలో అది కరెక్టే. టాలెంట్ ఐడెంటిఫికేషన్ మంచిగా చేశాడు దుర్యోధనుడు. ఇప్పుడు శల్యుడు ఆ కర్ణుడు యొక్క రథాన్ని అక్కడ నిలిపి ఒకరికొకరు అభిముఖంగా చూస్తూ ఉంటే ఇప్పుడు కర్ణుడు ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఒక చెయ్యలేని పనిని, ఒక చాలా కష్టమైన పనిని చేసే ముందు నేను అందరికంటే గొప్పవాడిని, నేను ఖచ్చితంగా ఇవాళ ఇది చేసేస్తాను అని వాడికి చెప్పుకుంటున్నట్టు అక్కడ ఉన్నవాళ్లతో, అంటే అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళతో, ఇవాళ ఈ కృష్ణార్జునులకు నేను చెమటలు పట్టిస్తాను, నేను చేసే యుద్ధం చూసి కృష్ణార్జునులిద్దరూ విపరీతంగా ఖేదపడి భయపడి ఒకటి నాతో యుద్ధం చేసి నా చేతుల్లో మరణిస్తారు, లేదా ఇక్కడి నుంచి పారిపోతారు. కానీ ఖచ్చితంగా వెనుదిరగని వీరుణ్ణైన కర్ణుణ్ణి ఇవాళ కృష్ణార్జునులను ఏదో ఒకటి చేసి విజయం మన వేపుకొచ్చేలాగా చేస్తాను అని చెప్పి ఇటు అటు ఉన్న కౌరవ సేనతో కర్ణుడు చెప్తున్నాడు. చెప్తూ అదే కాకుండా
ఆ సైనికులను అంటున్నాడు, ఇవాళ ఎప్పుడైనా ఈ యుద్ధంలో కృష్ణార్జునులు నాకు కనబడకపోతే నేను మీకు చెప్తాను, మీరు ఇమీడియట్లీ కృష్ణుడు అటువైపు ఉన్నాడు, కృష్ణుడు అటువైపు నుంచి రథం దోలుతున్నాడు, అర్జునుడు ఇటువైపు నుంచి బాణాలేస్తున్నాడని మీలో ఎవరైనా నాకు అది కరెక్ట్గా చెప్పినట్లయితే మీకు ఎన్నో ఊర్లు, ఎంతో బంగారం, మీకు కావలసినవన్నీ నేను ఇచ్చి మిమ్మల్ని సత్కరిస్తానని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గజదళాల వాళ్ళతో, ఆ అశ్వదళాల వాళ్ళతో కర్ణుడు చెప్తున్నాడు. ఒక్కసారిగా శల్యుడికి ఒక వీక్నెస్ ఉంది, ఎవడైనా అతన్ని పొగడాలి. అతను ముందు ఒకడిని వాడు పొగుడుకున్నా లేదా వేరే వాళ్ళు వాడిని పొగిడినా శల్యుడు కించిత్ తీసుకోలేడు. ఇదంతా విని శల్యుడు వెనక్కి తిరిగి కర్ణుడితో అన్నాడు, మనస్సాక్షి ఉందట్రా నీకు మనస్సాక్షి ఉందా? నువ్వు సాయంత్రం కల్లా కృష్ణార్జునులను సంహరిస్తావా? నువ్వు సంహరించి విజయం తీసుకొని వచ్చి మీ ఫ్రెండ్కి ఇస్తావా? నువ్వు మరి ఇన్ని రోజులు ఏం చేసావు? మరి ఇవాళ 17వ రోజు కదా, నువ్వు వచ్చి 6 days యుద్ధం చేసావు. మరి 6 days నుంచి ఏం బీకావు నువ్వు? మరి అదే కృష్ణార్జునుల్ని నువ్వు తీసుకొని మరి విజయం వైపుకి తీసుకొని ఉండొచ్చు కదా అని కర్ణుడితో అన్నాడు. అనగానే కర్ణుడికి అర్థం కాల, ఇదేంటిది శల్యుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. పోనీ శల్యుడిని కూడా కొంచెం బూస్ట్ చేయడానికి, ఈ 6 రోజులు రథసారథ్యం చేయడానికి నీలాంటి వాడు లేదు కదా శల్య, కాబట్టి నేను యుద్ధంలో గెలవలేకపోయాను, ఇవాళ నువ్వున్నావు కదా, ఖచ్చితంగా నేను కొట్టేస్తానులే ఇవాళ. పోనీ నువ్వు చాలా పరాక్రమమైన వాడివి, నా సారథ్యంలో నువ్వు కృష్ణార్జునులు నిగ్రహిస్తానని నువ్వు అనుకుంటున్నావు, ఇది మంచి విషయం. నిన్ను చూసి కృష్ణార్జునులు భయపడి అటు ఇటు పరిగెడతారా? అటు ఇటు పోతే పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ఇటున్నారు అటున్నారని నీకు ఆచూకీ చూపిస్తారా? చూపిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసి వీళ్ళకి రాజ్యాలు రాసిస్తావా? ఎందుకయ్యా కోతల రాయిళ్లాగా కోస్తావు? నువ్వంటే కనీసం ఇంత భయం కూడా లేదు అర్జునుడికి. ఇక కృష్ణుడు అంటావా? ఆయన పెద్ద పెద్ద వాళ్ళైన ద్రోణాచార్యులు, భీష్మాచార్యుల వైపుగా ఆయన వెళ్తుంటేనే వాళ్లే భయపడ్డారు. కాబట్టి ఎందుకు పనికి మాలిన కోతలు కొయ్యటం? ఎందుకు ఆ ఓవర్ కాన్ఫిడెన్సు? నీకు ఉన్న కాన్ఫిడెన్స్తో యుద్ధం చేయి. మేబీ నువ్వు యుద్ధం గెలవచ్చు, గెలిస్తే కాలం నీకు అనుగుణిస్తే యుద్ధం గెలవచ్చు. కానీ లేనిపోయిన శూరము, లేనిపోయిన ధీరత్వము, లేనిపోయిన అవసరం లేని గాంభీర్యపు మాటలు ఎందుకు కర్ణాను మాట్లాడతావు? ఎందుకు లేనిపోయినవి మాట్లాడతావు అని శల్యుడు అన్నాడు. అది విన్న మీ అందరూ ఇప్పుడు మళ్ళీ వ్యాసభారతంలో ఏదో ధర్మరాజు శల్యుడిని నువ్వు డీమోటివేట్ చెయ్యమని చెప్పాడు, కాబట్టి శల్యుడు ఇటువైపు యుద్ధం చేస్తూ ధర్మరాజు కోవర్టులాగా కర్ణుణ్ణి డీమోటివేట్ చేస్తున్నాడు అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలాంటి ఒక విషయం ఎప్పుడూ వ్యాసభారతంలో చెప్పి లేదు. ప్లస్ మీరు కరెక్ట్గా శల్యుడు అంటున్న మాటలు వినండి. ఆయన నిజం చెప్తున్నాడా, డీమోటివేట్ చేస్తున్నాడా అనేది మీ విజ్ఞతకు వదిలేశాను. ఎందుకంటే ధర్మరాజు చాలా ధార్మికమైన వ్యక్తి కాబట్టే కృష్ణుడు తనని చక్రవర్తి సార్వభౌమత్వంలో యుద్ధమంతా గెలిచిన తర్వాత తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు. వీలైతే ధర్మరాజు యుద్ధం చేస్తాడు, లేకపోతే ఓడిపోతాడు. ఈ రెండూ చేయలేకపోతే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు తప్ప ఇలాంటి నీచపు పనులు ధర్మరాజు చెయ్యడు. అందులోనూ శల్యుడు లాంటి రథసారథిగా పనిచేస్తున్న క్షత్రియోత్తముడు ఇలాంటి పనికిమాలిన మైండ్ గేమ్స్ శల్యుడు ఆడడు. కాబట్టి శల్యుడు మాట మీరు వినండి. శల్యుడు చెప్తుంది, అతను చెప్పింది డీమోటివేషన్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్తే డీమోటివేషన్, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే డీమోటివేషన్ ఏముంది? శల్యుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నీ కాన్ఫిడెన్స్తో యుద్ధం చేయి, ఓవర్ కాన్ఫిడెన్స్తో యుద్ధం చెయ్యొద్దు అనే సంగతి కర్ణుడికి చెప్తున్నాడు. ఇదే విషయం కర్ణుడికి కృపాచార్యులు వారు చెప్పారు మధ్యలో, అప్పుడు గొడవ పడ్డారు. ఇదే విషయం అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్పాడు. సో అసురులకి ఏంటంటే, మీ స్థాయికి తగ్గట్టు మీరు యుద్ధం చేయండి అంటే అసురులకు నచ్చదు. మనం కూడా అంతే, మన స్థాయి ఎక్కడుంటుందో అది తెలుసుకోకుండా, మన పాత్రత తెలుసుకోకుండా ఏవేవో ఆశపడుతుంటాం. ఆశపడి ఏం జరుగుద్ది? ఆ చెట్టెక్కి కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటాం. కాబట్టి అన్వాంటెడ్ ఆశలు మనం పడకూడదు. కాబట్టి నీ స్థాయిని అర్థం చేసుకొని ఉన్న మాటలు మాట్లాడాలి. లేనిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు నీకెందుకనేది శల్యుడి హృదయం అక్కడ. అది చూచిన కర్ణుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ కర్ణుడు దీనికి ఒక లాజిక్ చెప్పనే చెప్పాడు. ఏమని? కురుక్షేత్ర యుద్ధంలో ఒక రోజు జరుగుతుంటే కర్ణుడు ఏమని చెప్పాడు కృపాచార్యులకి? మేఘం అంటే వర్షిస్తుంది, వర్షించక ముందు గర్జిస్తుంది, గర్జించిన మేఘమే వర్షించబోతుంది అని అర్థం.
కాబట్టి నేను గర్జిస్తున్నాను ఇప్పుడు, తర్వాత వెళ్ళి వర్షిస్తాను, యుద్ధం చేస్తాను అనేటట్టుగా. నేను నా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయటం కోసం నేను చెప్తుంటే, శల్య నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఇలాంటి మాటలు నా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసేటట్టు ఉండాలి కానీ నా కాన్ఫిడెన్స్లో నీళ్లు పోసేటట్టు ఉండటం ఏమిటి? కాబట్టి నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడటం మానేసి నువ్వు ఆ రథం నడుపుకుంటూ ముందుకు వెళ్ళు, కానీ నువ్వు పనికిమాలిన మాటలు నాతో మాట్లాడకు అని శల్యుడిని చాలా దురుసుగా కర్ణుడు మాట్లాడాడు. అసలు దుర్యోధనుడే శల్యుడు వీక్నెస్ అర్థం చేసుకొని, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, కృష్ణుడివి, బ్రహ్మ వంటే వచ్చిన వాడివి, చెయ్యరాని పని చేశాడు కర్ణుడు. ఏంటంటే పొయ్యి శల్యుడు ఈగోని రప్చర్ చేశాడు, బెలూన్ పగిలింది. ఇప్పుడు అంతే, పంపు కొట్టిందంతా పోయింది. ఇప్పుడు దుర్యోధనుడు పంపు కొట్టి బెలూన్ చేసి పంపిస్తే బాణంతో ఒక్కసారిగా నొక్కాడు. ఇప్పుడు శల్యుడు నిజంగా ఇప్పుడు మనసు బాధపడిన వాడై, నేను వీడికి రథసారథ్యం ఎందుకు చేస్తున్నాను, వీడిని గెలిపించడం కోసం, నోరు మూసుకొని రథం తోలమని నన్ను చెప్తాడా అని చెప్పి, నీలాంటి పనికి మాలిన వాడికి, నీలాంటి శూరుడు అనుకొని బ్రతుకుతున్న వాడికి రథసారథ్యం చెయ్యటమే నేను చేసిన తెలివి తక్కువ పని. నీ ముఖం చూసి నేనేమన్నా రథసారథ్యం చేయడానికి వచ్చానా? నా అల్లుడైన దుర్యోధనుడు నా చేతులు పట్టుకొని అడిగాడు కాబట్టి వచ్చాను. నా లెవెల్కి నీకు రథసారథ్యం చేయటము. అందుకనేరా కర్ణ, నువ్వు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడతావనే నిన్ను అర్ధరథి అన్నారు భీష్మాచార్యుల వారు. ఆయన అర్ధరథి అంటే నువ్వు మళ్ళీ ఆయన చచ్చినంత వరకు రాను అని నువ్వంటే, దానికి నీకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడే నీకు చెప్పాడు. అర్ధరథని కోపంతో అనట్లేదు కర్ణ నిన్ను, నీకు నిజంగా ఎదుటి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం కావు. నువ్వు ఒక ప్లాను స్ట్రాటజీతో లోపలికి వెళ్ళవు, ఏదో ఒక ఆంబోతు లోపలికి వెళ్ళిపోయినట్టుగా నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. ఆలోచన లేకుండా ఎదుటివాడి యొక్క శక్తిని అర్థం చేసుకొని ఎత్తుకి పై ఎత్తులు వేసి నువ్వు యుద్ధం చెయ్యలేవు. నువ్వొక స్ట్రాటజీ లోపించిన వాడివి. పోనీ స్ట్రాటజీ లోపించి లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేమన్నా ఫోకస్డ్గా యుద్ధం చేస్తావా అంటే ఆఫ్ టెన్షన్తో యుద్ధం చేస్తావు, ఒక ఏమరపాటుతో యుద్ధం చేస్తావు. ఇదంతా వ్యాస భారతంలో ఉద్యోగ పర్వంలో ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి ఎందుకు అర్ధరథి అన్నాడు భీష్ముడు అంటానికి జస్టిఫికేషన్ ఇచ్చాడు. నేను ఇంకా రెండే చెప్పాను, ఆయన ఇంకా 2-3 కలిపి చెప్పాడు. ఎందుకంటే ఆచార్యుడు కదా, ఆయనకి పిల్లల యొక్క గుణగణాలు తెలుసు ద్రోణాచార్యుడికి. అది విన్న కర్ణుడికి అసలు భీష్ముడు అర్ధరథి అంటేనే నేను వినలేకపోయాను. నువ్వు మళ్ళీ పడిపోయిన భీముడు అన్న అర్ధరథాన్ని నువ్వు నాకు గుర్తు చేస్తావా అని, శల్య అసలు నువ్వు ఒక క్షత్రియుడివే కాదు, నువ్వు ఒక పనికి మాలిన వాడివి, నువ్వు ఒక క్షత్రియ హీనుడివి నువ్వు. అందుకే నాకు రథసారథ్యం చేస్తున్నావు, మూసుకొని గుర్రాల్ని నడుపు. ఎక్కువ మాట్లాడావంటే ఇప్పుడు బాణాలు అర్జునుడి మీద కాదు, నా బాణాలేసి నిన్నే చంపేస్తానన్నాడు. అమ్మా, అనరాని మాట అన్నావురా నువ్వు. నేను నా అల్లుడైన దుర్యోధనుడు చేతులు పట్టుకొని అడిగితే నేను రథసారథ్యం చేస్తుంటే నువ్వు నన్ను చంపుతానంటావా? ఇందుకు కాదురా నువ్వు యుద్ధంలో ఎప్పుడు గెలవలేకపోయావు. ఒక్కరోజన్నా నువ్వు అర్జునుడిని నిగ్రహించగలిగావా? ఒక్కరోజైనా భీముడిని నిగ్రహించగలిగావా? అసలు అర్జునుడు ఎందుకురా నీకు? భీముడితోనే సరిగ్గా యుద్ధం చేయలేవు, అది నీ లెవెల్. నువ్వేదో పెద్ద పిహెచ్డి పర్సన్ లాగా ఫోజులు దబ్బుతావు మా అందరి ముందు. నువ్వు ఏ పెద్ద యుద్ధము చేసేవాడివి కాదు, నువ్వు ఒక పనికి మాలిన వాడివి. నేను చెప్తున్నాను, నువ్వు అర్ధరథివి, నువ్వు ఒక పనికి మాలిన వాడివి అనగానే ఇక కర్ణుడికి అర్థం కావట్లేదు ఎక్కడ ఆపేయాలో అని. ఏం చేయాలి? శల్యుడిని నువ్వే గొప్ప, నువ్వు యుద్ధం చేస్తేనే నేను గెలుస్తానని, పోనీ గ్యాస్ కొడితే శల్యుడు నోరు మూసుకుంటాడు కదా, ఇతను గ్యాస్ కొట్టట్లేదు, అటాక్కి ప్రతి అటాక్ ఇస్తున్నాడు మాటలతో కర్ణుడు. ఇప్పుడు అనరా అని మాట అన్నాడు కర్ణుడు. ఏమన్నాడంటే, అసలు నీ పుటకే తప్పు. ఆ మాటికొస్తే మీ రాజ్యంలో ఈ మద్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎంత పలికి మాలిన వాళ్ళు. ఎవరికైతే వర్ణధర్మాలు సరిగ్గా తెలుసా మీకు? మీ రాజ్యంలో ఎవరికన్నా ఆ వర్ణధర్మాలు అనేవి సరిగ్గా తెలుసా? ఎవడన్నా కంప్లీట్గా వర్ణాశ్రమ ధర్మానికి కట్టుబడి ఉంటాడా? ఆ మాటికొస్తే పెద్ద తాగుబోతు ఎదవలు మీ రాజ్యంలో ఉన్నోళ్ళందరూ, స్త్రీలోలులు మీ రాజ్యంలో ఉన్నోళ్ళందరూ పనికి మాలిన పాపాలు చేస్తుంటారు. ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టే బ్యాచరా మీది. కాబట్టి అలాంటి రాజ్యం నుంచి వచ్చిన వాడికి నీకేమి నీతి ఉంటుంది, నీకేమి నియమం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇలాగే మాట్లాడతావు. నీలాంటి వాడితో మాట్లాడటం ఛీ,
నాది బుద్ధి తక్కువ. నీలాంటి ఆ కింద జాతి మద్ర రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళతో అసలు నేను మాటలే మాట్లాడకూడదు. అమ్మ 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 ఇక 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 శల్యుడికి మెంటలెక్కింది. ఇక అమ్మ కర్ణ, నువ్వు నన్ను వదలకుండా నా తండ్రిని, నా తల్లిని, నా రాజ్యాన్ని, నా రాజ్యంలో ఉన్న ప్రజల్ని కూడా అంటావా అని ఇక నేను వీడికి రథసారథి చెయ్యను, నేను రథం మీద నుంచి కింద దూకేస్తాననుకుంటున్న టైంలో పక్కన నుంచి ఇదంతా గమనించిన దుర్యోధనుడు వచ్చాడు. శల్యమామ మర్చిపో, మనందరం ఒకటి, మనందరం కలిసి యుద్ధం గెలవాల్సిన వాళ్ళం. నువ్వేదో 4 మాటలు అన్నావు, అతను తెలియక 4 మాటలు అన్నావు. నా ముఖం చూసి వదిలే, నువ్వు పూర్తిగా రథసారథ్యంలో రథం నడుపు నువ్వు. కాబట్టి ఈ మాటలు నువ్వు కర్ణ, నువ్వు శల్యుడి మామని ఒక మాట అనొద్దు. శల్య నువ్వు కూడా ప్లీజ్ ఒక మాట అనొద్దంటే శల్యుడు అన్నాడు, నిన్ననే చెప్పాను కదా, నేను ఈ రథసారథ్యంలోకి వచ్చినప్పుడు ఫ్రీగా నా మనసుకు అనిపించింది నేను మాట్లాడతాను కర్ణుడితో, అంటే నువ్వు ఓకే అన్నావు కదా అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, ప్లీజ్ మామ మనం యుద్ధంలో గెలవాలి, మనల్లో మనంగా కొట్టుకుంటే మన శత్రువుల ముందు మనం లోకువైపోతాం మామ, నా ముఖం చూడు. ఓకే, నేను నీ వైపు నువ్వంటే నాకు ఎంత గౌరవమో నీకు తెలీదా? ఇటు కర్ణుడు అన్నంత మాత్రాన మీ మద్రరాజ్యం వాళ్ళందరూ తాగుబోతులు తిరుగుబోతులు అవుతారో చెప్పు. కాబట్టి దయచేసి దీన్ని ఇక్కడ వదిలేసి నువ్వు ఆ యుద్ధం మీద ఫోకస్ చెయ్యి. కర్ణ నువ్వు కూడా ఇక శల్యమామతో మాట్లాడకుండా నువ్వు ఆ యుద్ధం మీద, నీ స్ట్రాటజీ మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పి దుర్యోధనుడు వీళ్ళిద్దరికీ చెప్పాడు. ఇక శల్యుడు తన రథాన్ని ముందుకు నడుపుతూ ఇక కొంచెం ఆ రథ సైనికులందరూ నించున్న దగ్గరికి ఆ ముందుకి ఫ్రంట్ వరుసలోకి కర్ణుడి యొక్క రథాన్ని తీసుకువెళుతున్నప్పుడు నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తాను కర్ణ నీకు అన్నాడు. ఇక కర్ణుడు కూడా ఏంటంటే సరే కౌంటర్ రియాక్షన్ ఏమి ఇవ్వట్లేదు కదా, నన్ను తిట్టట్లేదు కదా, ఒక చిన్న పిట్ట కథ చెప్తానంటున్నాడు కదా, ఈ పిట్ట కథ విందాం అని శల్యుడి యొక్క పిట్ట కథ విందాం. ఇది కూడా కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ మ్యూజిక్ పెట్టుకొని కారు నడుపుకుంటున్నట్టు ఈ శల్యుడే చెప్తానంటున్నాడు కదా, చెప్పు మామా ఈ పిట్ట కథ అనగానే ఒకానొక ఊరిలో ఒక కాకి ఉంది. ఆ కాకి ఎక్కడ చేరింది అంటే ఒక బాగా ధనికులైన వైశ్య కుటుంబం ఉన్నవాళ్ళు, అంటే ఒక బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పక్కకు చేరింది. చేరితే ఎందుకు చేరింది? ఆ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు బాగా ధనికులు కదా, వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మంచి మంచి తిండి పెడితే ఆ తిండి తినొచ్చు ఇక్కడ అని కాకి యొక్క తెలివితేటలు అక్కడికి చేరింది. ఆ బిజినెస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మహాధార్మికులు. ప్రతిరోజు వాళ్ళు వండుకున్న ఈ జాంగ్రీలు, జిలేబీలు, ఈ పోళీలు, ఈ రకరకాల పిండి వంటలు, భోజనం అంతా కూడా పొద్దున్నే వంట వండిన తర్వాత పితృదేవతలకు, ఈ అన్యజీవులకు ఇవ్వాలి కాబట్టి తీసుకొని వచ్చి ఒక విస్తరాకులో ముందు పెడతారు. పెట్టగానే ఆ కాకి అమ్మో నా మీద ఎంత గౌరవం వీళ్ళకి, నేను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాలాను, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నానని నా మీద గౌరవంతో వాళ్ళు ఈ పంచభక్ష పరవన్నాలు నాకు పెడుతున్నారని అనుకుంది ఆ కాకి. బాగుంది మా కథ, చాలా బాగుంది, చెప్పు అన్నాడు కర్ణుడు. అనగానిగా రోజు అదే పనిగా వాళ్ళు పెట్టిన జాంగ్రీలు, జిలేబీలు అవి ఇవి ఆ పంచభక్ష పరవన్నాలు తింటూ బాగా బలిసి కొట్టుకుంటుంది ఆ కాకి. ఒకానొక రోజు ఆ కాకి ఇంకా పక్కన ఉన్న ఏ కాకులను దగ్గరికి రానిచ్చేది కాదు. అది వదిలేసిన తర్వాత మిగిలిన ఎంగిల్ని వేరే కాకులు వచ్చి పాపం తినేవి. ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఖర్చు వేసింది కదా కాకి, కాబట్టి కాకి మాత్రమే. ఇక కాకికి రోజు రోజుకి అబ్బాబ్బాబ్బాబ్బా ఈ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు తినకుండా ముందొచ్చి నాకు పెడితే కానీ వాళ్ళు తినరు అని పూర్తిగా గాల్లోకి లెగిసి పూర్తిగా బలిసి అహంకారంతో బ్రతకటం మొదలుపెట్టింది ఆ కాకి. ఇక ఎక్కడికి వెళ్ళినా తల పూర్తిగా పైకి ఎత్తుకొని వేరే కాకులన్నీ దాని ముందు చిన్నగా ఉండేటట్టుగా అహంకారములతో నడుచుకుంటూ వెళ్ళేది ఈ కాకి. బాగుంది శల్య, కథ బాగుంది. తర్వాత ఏం జరిగిందంటే ఒకానొక రోజు వలసకు వెళ్ళే పక్షులు చాలా, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఆర్కిటిక్ సర్కిల్ నుంచి అంటార్క్టికాకి వెళ్ళేవి కొన్ని. దాని తర్వాత మనం చాలాసార్లు చూస్తాం ఆస్ట్రేలియన్ పక్షులు వచ్చి ఇక్కడ ఇండియాకు వస్తాయి. ఇక్కడ పులికాట్ లేకులో, ఆ చిలికా లేకులో, ఇలా సరస్సుల దగ్గర ఫ్లెమింగోస్ ఇలాంటి చాలా వలస జాతి పక్షులు వస్తాయి కదా. అలాగా ఆ రాజ్యంలోకి అప్పుడు మానస సరోవరానికి వెళ్ళవలసిన కొన్ని హంసలు వచ్చాయి. ఆ హంసలన్నీ పాపం ఆ ఊరిలో దిగితే కొత్తగా ఉందేంటిది, తెల్లగా ఉంది హంస, దానికి పెద్ద ముక్కుంది.
అవన్నీ చాలా నిదానంగా వాళ్ళవి మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకుంటుంటే ఈ కాకి ఆ రోజు పొద్దున వీళ్ళు పెట్టిన ఈ పంచభాక్ష పరమాన్నాలు తిని బలిసి మిగతా కాకులన్నీ కాకికి సలాం కొడతాయి. అంటే ఈ కాకి ఒక ఆకురౌడీ లాంటిదనమాట. అదే. సలాం కొట్టి పోయినాయి. పోయి ఏంటి మీరు చాలా వింతగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, రెక్కలవి పెద్దగా ఉన్నాయి, ఏమిటి అంటే మమ్మల్ని హంసలు అంటారమ్మా, మేము ఒక పని కోసం దూరం నుంచి వస్తున్నాం, ఇప్పుడు మానస సరోవరం మేము వెళ్ళాలి అంటే ఆ హంసలని చూసి నా లెవెల్ ఏంటో తెలుసా? ఈ ఊరిలో ఉన్న ది మోస్ట్ బెస్ట్ బిజినెస్ మ్యాన్, ది రిచెస్ట్ మ్యాన్ నాకు తిండి పెడితే తప్ప వాడు తిండు, అది నా లెవెల్. సో ఈ ఊరిలోకి వచ్చిన వాళ్ళందరూ నన్ను ఆహా ఓహోమని పొగడాల్సిందే, ఎందుకంటే నా లెవెల్ అది. వేరే కాకులు కూడా అవన్నీ నేను పడేసిన ఎంగిల్, నేను తినేసిన మిగిలిన ఎంగిల్ తిని అవి బ్రతుకుతుంటాయి. కాబట్టి అలా ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు నాకు ఆ మర్యాద? ఎందుకంటే అసలు నాకు ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నాయి ఒక కాకిగా. అన్ని కాకులు జస్ట్ ఇలా ఇలా రెక్కలాడించుకుంటూ ఎగురుతాయి, నేను హారిజాంటల్గా రెక్కలాడించుకుంటూ ఎగురుతాను, నేను పర్పెండిక్యులర్లీ రెక్కలాడించుకుంటూ ఎగురుతాను, నేను ఎగురుతున్నప్పుడు బంకీ జంపింగ్ లాగా రివర్స్ రౌండ్గా తిరుక్కుంటూ ఎగురుతాను. సో నాకు ఎగరటంలో ఎన్నో రకాల విన్యాసాలు తెలుసా అని అడుగుతుంది. అడిగితే ఆ హంసలు కూడా అవునా, ఓహో భగవంతుడు నీకు మంచి నైపుణ్యం ఇచ్చాడు, నీకు ఎంతగానో గొప్ప టాలెంట్ ఇచ్చాడు, అంతలాగా మేమంతా ఎగరలేమమ్మా, మేము కేవలం ఒకే రకంగా మా శరీరాల్ని హారిజాంటల్గా పెట్టి మా రెక్కలతో ఇలా ఇలా కొట్టుకుంటూ మేము నార్మల్గా ఎగురుతాం అనగానే, సరే ఏదో మీరు ఎగురుతారు, మీలాంటి పక్షులు మా ఊరికి రావటం కూడా మాకు అది గొప్పే కదా, కాబట్టి ఎవరి టాలెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఒక చిన్న పోటీ పడదాం మనం అంటది కాకి. అంటే వాళ్ళు అంటారు, మేము ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చాం, మేము అలిసి సొలసి ఉన్నాం, నీతో పోటీ నువ్వే చెప్పావు కదా నేను ఎంతగానో గొప్పగా ఎగురుతాను, అందుకనే నాకు ఇలాంటి మర్యాద సత్కారాలు ఈ ఊరిలో దొరుకుతాయని, కాబట్టి నేను ఇక పోటీ అది ఎందుకులే కాకి, నువ్వే గొప్పవాడివంటే. చాచా అలా అంటే అలాగా ప్రాక్టికల్లీ చేసి చూపించద్దు, మా వేరే కాకులకు అందరికీ నా గ్రేట్నెస్ అర్థం కావద్దు మా ఊరు వాళ్ళకి, కాబట్టి ఒక పని చేద్దాం కాకి, రేపు ఎలాగో మేము మానస సరోవరం వైపే మేము ప్రయాణం కాబోతున్నాం, కాబట్టి నువ్వు మాతో పాటే వచ్చి నీ టాలెంటు ఈ మ్యారథాన్లో రన్నింగ్ అది నువ్వు చేస్తే మేము కూడా చూసి ఆనందిస్తామంటే, మరుసటి రోజు పొద్దున్న లెగిసిన కాకి మంచి పంచభాక్ష పరమాన్నాలు బాగా తిని హంసలు ఇక బయలుదేరి మానస సరోవరం వైపు వెళ్ళిపోతుంటే ఆ హంసలతో పాటు తను కూడా ఆ కాంపిటీషన్లో ఎగురుతూ వెళుతుంది. హంసలు మాత్రం ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసి ఒక 10 km/h, ఓ 20 km/h అలా మెయింటైన్ చేసి ప్రశాంతంగా హంసలు వెళుతున్నాయి. ఆ హంసలు ఎగురుతుంటే ఇటువైపు హంసలు అటువైపు హంసలు, మధ్యలో కాకొచ్చి మధ్యలో రౌండ్గా తిరుగుతుందన్నమాట కాకి. చూసావా దీన్ని ఏమంటారో, దీన్ని రౌండ్ ఫ్లయింగ్ అంటారు అని. దాని తర్వాత మళ్ళీ వెనక్కి తిరగబడి వెనక నుంచే రెక్కలు కొడుతుంది, దీన్ని ఏమంటారు, దీన్ని రివర్స్ ఫ్లయింగ్ అంటారు. నేను నిజంగా చెప్తున్నాను, వ్యాస భారతంలో కథ ఇలాగే ఉంది. సో దీన్ని రివర్స్ ఫ్లయింగ్ అంటారు. దాని తర్వాత అయినా ఇంత స్లోగా వెళ్తారేంటి మీరు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అమ్మా, ఇది రన్నింగ్ రేస్ అమ్మా అనగానే అవన్నీ ఒకళ్ళ మొక్కలొకళ్ళు చూసుకుంటున్నాయి. ఇక వాటి ముందు విన్యాసాలు చేస్తూ ఏదో ఆర్మీ షోలో, నేవల్ డాక్యార్డ్ల ముందు నేవల్ షోలో విశాఖపట్నంలో పైనుంచి కింద వరకు రౌండ్ విన్యాసాలు చేస్తున్నట్టుగా ఆ ఏరోప్లేన్లు విచిత్ర విన్యాసాలు అన్నీ చేసింది కాకి. ఒక హంస పైన నుంచి ఇంకో హంసలోకి వెళ్ళి, ఇంకో హంస పైన నుంచి ఇంకో హంసకి వెళ్ళి, మొత్తం విచిత్ర విన్యాసాలు చేసి తలంతా పైన పెట్టుకొని బాగా ఇక తనే పెద్ద టాలెంటెడ్గా ఎగురుకుంటూ ముందుకెళ్ళింది. చూసి అబ్బాబ్బాబ్బా కాకి నిజంగానే బాగా నేర్పుంది, బంకీ జంపింగులు చేస్తుంది, రౌండ్ ఫ్లయింగ్ చేస్తుంది, రివర్స్ ఫ్లయింగ్ చేస్తుంది, బ్రెస్ట్ స్ట్రోకు, స్ట్రైట్ స్ట్రోకు, ఆ స్ట్రోకు ఈ స్ట్రోకు, అన్ని స్ట్రోకులు 100 స్ట్రోకుల గురించి చెప్పారు ఇక్కడ. ఈ కాకి అని చెప్పిందంట, ఇవన్నీ చేస్తుంది. కర్ణుడు అంటున్నాడు, అబ్బాబ్బాబ్బా బాగా చెప్తున్నావు, కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు కూడా ఎంటర్టైనింగ్గా ఉంది, ఈ యుద్ధ రణరంగంలో చెప్పంటే. ఇలా చేసిన కాకి ఒకసారిగా కింద చూసింది. కింద చూస్తే ఆల్రెడీ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది కాకి. అమ్మా ఇదేంటిది, మనం ఊర్లో ప్రయాణించి మనం ఏదో చాలా దూరం వచ్చినట్టున్నాం, కింద చూస్తేనేమో సముద్రం ఉంది. కాకులు జనరల్లీ సముద్రాల మీద అవి ప్రయాణించవు, ఎందుకంటే కాకుల లెవెల్కి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళగలం అంతే ల్యాండ్ మీద, కానీ సముద్రం ఫ్లయింగ్ అవి చెయ్యవు, ఎందుకంటే అలిసిపోయిన తర్వాత ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కాకి మనసులో ఒక చిన్న అనుమానం వచ్చింది, అమ్మో చూస్తేనేమో ఎక్కడా భూమి కనపడట్లేదు, ఎంత దూరం ఉంటుందో ఈ సముద్రం అని చెప్పి ఆ హంసల ముఖం చూసింది. కానీ హంసలకు అర్థం కాకూడదు కదా, మళ్ళీ కాన్ఫిడెన్స్తో అలాగా రెక్కలు కొడుతూ ముందుకు వెళుతుంటే
ఇప్పుడు వరకు చేసిన చిత్ర విచిత్రమైన విన్యాసాలకి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైపోయాయి కాకి. కాకి అలిసిపోయింది. కింద వాలదామంటేనేమో సముద్రం ఉంది. సముద్రం మీద ఎట్ట వాళ్తాం? కొన్ని సముద్రం మీద వాళ్తే సముద్రంలో ఉన్న జరచరాలు ఈ యాక్వేరియస్ క్రియేచర్స్ ఏమైనా తినేయచ్చు. అసలు ఎక్కడ వాలి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో అర్థం కాకుండా తనకి బాగా పెయిన్ వస్తున్నా ఆ పెయిన్ని కవర్ చేసుకుంటూ కళ్ళల్లో బాధ కనపడకుండా ఆ హంసల్ని చూసి ఎస్ సీ మై ఫుల్ టాలెంట్ అని చెప్పి చూస్తూ ఒక్కసారిగా అది అలిసిపోయి దానికి షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి ఇక కింద పడిపోవటం మొదలుపెట్టింది. హంసలు అనుకున్నాయి ఇదేదో కొత్త విన్యాసం చేస్తున్నట్టుంది కాకి, ఇది కింద పడిపోతుందని హంసలు అనుకున్నాయి. ఇక కిందకు వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ చాలా కష్టపడి రెక్కలు కొట్టుకుంటూ పైకొస్తే ఒక హంసంది, బాగుంది, ఈ విన్యాసం కూడా చాలా బాగుంది, దీన్నేమంటారు, కిందకెళ్ళి పైకి రావటం అనే విన్యాసం అంటారా, అప్ సైడ్ డౌన్ విన్యాసం అంటారా అంటే కాకి అలాంటిదే అని చెప్పింది. మళ్ళీ కొడుతుంది రెక్క, నిలవలేకపోతుంది, కింద పడిపోతుంది. ఇక ఒక్కసారిగా కాకి గ్లూకోజు పూర్తిగా డౌన్ అయిపోయి ఆల్మోస్ట్ సముద్రంలో పడిపోయే స్టేజ్కి కిందకి వెళ్ళిన తర్వాత వరే హంసల్లారా కాపాడండి రా బాబు, నాకు ఎనర్జీ లేదు, పాడలేదు, ఇది విన్యాసం అనుకుంటున్నారేమో, విన్యాసం కాదు, పాడు కాదు, నేను అలిసిపోయాను రా నాయన, మీతో నేను పోటీ పడలేను, నన్ను కాపాడమంది. అప్పుడు పక్కనున్న ఇంకొక ఇంటెలిజెంట్ హంస ఏముందంటే మాదేముంది, ఏదో ఒక సింగిల్ స్ట్రోకు ఒకటే దీంట్లో ప్రయాణించి మేము ముందుకెళ్ళేవాళ్ళం, నువ్వంటే మల్టిపుల్ స్ట్రోక్స్, మల్టిపుల్ విన్యాసాలు ఇవన్నీ చేసేదాన్ని, నిన్ను కాపాడే అంత ప్రతిభ మాకెక్కడుంది చెప్పమ్మా, మామేదో మమ్మల్ని మేము కాపాడుకొని ఈ సముద్రం దాటగలనంటే ఇప్పుడెందుకురా ఇలాంటి లాజిక్, ఇప్పుడెందుకురా పంచు డైలాగులేసి లాజిక్ లేస్తారు, నన్ను వదిలేయండిరా బాబు, నన్ను కాపాడండిరా బాబు, నేను చచ్చిపోయేటట్టున్నాను, మీ ఆకారాలు ఇంతింత ఉన్నాయి, ఎవరన్నా ఒక భుజం మీద ఎక్కుతాను రా బాబు, నేను ఇంకా పోటీ పడలేను అంటే ఇంకొక హంస అంటది, నీకు అలా అనిపిస్తుందిలే, నువ్వు అన్ని రకాల పోటీలు పడగలవు, ఇంతసేపు నీ విన్యాసాలు చూడలేదా, ఇదేదో మా మీద ఏదో ఒక జాలితో మమ్మల్ని అలా అంటున్నావు తప్ప నిన్ను కాపాడే అంత శక్తి మాకు లేదంటే కాకి కంప్లీట్లీ నీళ్ళల్లో పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ పెద్ద హంస వచ్చి కాకిని ఎత్తుకొని ఇంకొక హంస భుజం మీద పెడితే, ఇంకో హంస మీద పెడితే ఆ హంసలు ఏమన్నాయంటే, పోతే పోయిందిలే, కాకి అలిసి సొలిస్తుందంటే బాగా నిమ్మకాయ రసం ఏదన్నా ఇవ్వండి రా నాయన, నా కళ్ళు కూడా కనపడట్లేదు అంటే, ఇప్పుడు నిన్ను ఎత్తుకొని మేము హంస మీద పెట్టాం అనగానే నన్ను తీసుకెళ్ళి మా ఊరిలో వదిలేస్తే నేను మళ్ళీ రేపు పొద్దునకి పంచభాక్ష పరవన్నాలు తింటాను, బుడ్డి గడ్డి తిని మీలాంటి హంసలతో పెట్టుకున్నాను కాబట్టి నన్ను క్షమించవలసినది అని హంసలకి శరణాగతి పొందితే కాకి, అప్పుడు హంసలేమన్నాయంటే, పోన్లే అమ్మ, ఇప్పటికన్నా నువ్వు తెలుసుకున్నావు, నీ స్థాయి తెలుసుకొని నువ్వు ప్రవర్తించాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఓకే, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, కాబట్టి నీ స్థాయి నువ్వు తెలుసుకొని పోరాడాలి. మేము ఎంతున్నాం, ఇంత పెద్ద పెద్ద రెక్కలతో భగవంతుడు మమ్మల్ని సృష్టించాడు, మాకు విన్యాసాలు తెలుసు, కానీ మేము ఆ విన్యాసాలు వేయట్లేదు, ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని మేము ఇది ఎక్కడి నుంచో వస్తున్నాం, ఇంకెక్కడికో వెళ్ళాలి, కాబట్టి పక్కవాడిని ఎప్పుడూ కూడా చులకన చెయ్యకూడదు కాకి. బుద్ధి వచ్చింది దానికంటే నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది, ఇంక నేను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను, నేను నా టాలెంట్ని ఎవరికి చూపించనని ప్రాధేయపడి భిక్ష అడిగితే హంసలన్నీ తీసుకొని వెళ్ళి ఆ హంసలు మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్ ఇంటి దగ్గర కాకిని వదిలేస్తే ఆ వేరే కాకులవి తిన్న భోజనం ఏదైతే ఉంటో ఆ ఎంగిలిది తిని మిగిలిపోయింది, ఇది తిని కొంచెం అమ్మయ్య ప్రాణాలన్నా దక్కాయని చెప్పి తన రెక్కలతో ఈ హంసలకు టాటా చెప్పింది, నాకు బుద్ధి వచ్చింది, నేను మళ్ళీ మీలాంటి జాతి మనుషులు ఎక్కడన్నా కనబడితే, ఈ పక్షులు ఎక్కడన్నా కనబడితే వాటితో నేను కాంపిటీషన్కి రాను, నా స్థాయి నాకు అర్థమయ్యింది. డొమెస్టిక్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాగా ఎగరొద్దు అర్థమయ్యింది అని ఈ కాకి హంసలకి టాటా చెప్పిన కథ శల్యుడు కర్ణుడికి చెప్పాడు. ఈ పూర్తి కథ, ఈ కథ విన్న మీ అందరికీ లాజిక్ అర్థమైందా మీకు? అర్థమైంది. చాలా బాగుంది శల్య కథ, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు నువ్వు. ఇందాక వరకు అయితే మన ఇద్దరం మాటలు దుర్భాషలాడి ఒకళ్ళనొకళ్ళు నొచ్చుకున్నాం, కానీ నువ్వు కథలు బాగా చెప్తావంటే అప్పుడు శల్యుడు అన్నాడు, పిచ్చోడా, నువ్వు నా రాజ్యంలో ఉన్న మనుషులు తాగుబోతులు తిరుగుబోతులు, అలాంటి రాజ్యంలో ఉన్న రాజువి నువ్వు, ఆ రాజు గొప్పతనం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మళ్ళీ కర్ణుడు ఒక మాట అన్నాడు, ఏమిటంటే రాజ్యంలో చేసే జనుల యొక్క పాపములో 10వ వంతు రాజు తీసుకోవాలి, అందుకే రాజు ఎప్పుడు ధర్మబద్ధుడయ్యి ఆ రాజ్యంలో కూడా ధర్మం ఉండేటట్టుగా చూడాలి. అలాంటిది శల్య,
నువ్వు అలాంటి రాజ్యానికి రాజువు కాబట్టి ఆ 10వ వంతు పాపం నీ శరీరంలో ఉంది కాబట్టి పనికి మాలిన మాటలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని నాతో అంటావా నువ్వు అనగానే కర్ణుడు అన్నాడు, అంటే నువ్వు ఇందాక మర్చిపోలేదా ఇదంతా అనగానే, మర్చిపోవటం కాదురా, నీకు కరెక్ట్గా నీ ముఖానికి చెప్పి నీ ముఖం మీద చెప్పుతో కొట్టి నీకు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఈ కథలో కాకెవరో తెలుసా? ఈ కథలో కాకేరా నువ్వు. ఈ కథలో ఆ బిజినెస్ మెన్ కుటుంబం ఏంటో తెలుసా నీకు? ఈ కథలో బిజినెస్ మెన్ కుటుంబమే ఈ ధృతరాష్ట్రుడు, పాపం దుర్యోధనుడు, వాడి 100 మంది తమ్ముళ్ళు. వాళ్ళేసిన భిక్షే ఈ అంగరాజ్యం. అది తిని ఒళ్ళు బలిసి నువ్వు మా పక్కన కూర్చోటానికి కూడా అర్హత లేని ఓ కర్ణుడా, నీకు రాజ్యం ఇచ్చి నిన్ను సత్కరించి, పాపమేదో ఆ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు పితృదేవతల కోసం భూతదయ ఉండి భోజనం తినే ముందు ఒకళ్ళకు భోజనం పెట్టి తినాలనే ఒక ఉద్దేశంతో నీకు పెడితే, అదేదో నీ రంగుకి, అదేదో నీ కాకి జాతికి వాళ్ళిచ్చిన గౌరవంగా నువ్వు భావించి మళ్ళీ వచ్చిన హంసలని తూలనాడతావా నువ్వు? కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇచ్చిన రాజ్యం, ఆ ఎంగిలి తిని బలిసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పనికి మాలిన ప్రగల్భాలు నువ్వు పలకటం కాక నువ్వు నన్ను, మా రాజ్యాన్ని, మా జాతి మనుషుల్ని తిడతావా నువ్వు? ఇప్పుడు ఈ కథలో హంసలు ఎవరో తెలుసా? బయట నుంచి వచ్చిన ఈ పాండవులేరా హంసలు. నువ్వు ఎన్ని కారు కూతలు కూసి పాండవులను ఎన్ని మాటలన్నా వాళ్ళు ధర్మమునందు పూండిక ఉన్నవాళ్ళై, శ్రీకృష్ణుడి చేత కాపాడుతున్న వాళ్ళై, వాళ్ళెప్పుడూ వాళ్ళని వాళ్ళు నువ్వు పొగుడుకున్నట్టు పొగుడుకోరు. కానీ వాళ్ళ ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం ఆ రేంజ్లో ఉంటుంది. ఫైనల్లీ నువ్వు ఆ కాకిలాగా కింద పడితే నిన్ను రక్షించే వాళ్ళేరా ఆ హంసల్లాంటి పాండవులు. అందుకు నీకు కరెక్ట్గా చెప్తే నీకు అర్థం కావట్లేదు, నువ్వు సరిగ్గా ఎడ్యుకేషన్ సరిగ్గా చేసి పాస్ అవ్వలేదు కదా, అందుకనే నీకు కథ రూపంగా నీ లెవెల్ ఏంటో నేను నీకు చెప్పానని శల్యుడు చెప్పాడు కర్ణుడికి. కథ చెప్పినా డైరెక్ట్గా అర్థం కాలేదు. అసలు ఇప్పుడు వరకు శల్యుడు కర్ణుడిని తిట్టింది ఒక లెవెల్ అయితే, అసలు ఈ కథ చెప్పిన తర్వాత ఇంకా కర్ణుడు ఏ ముఖం పెట్టుకొని శల్య సారథ్యంలో యుద్ధం చెయ్యాలి? ఏమీ అర్థం కాల కర్ణుడికి. మైండ్ బ్లాక్ అయిపోయింది కథ విన్న తర్వాత. కానీ వ్యాస భారతంలో శల్యుడు చెప్పిన కథ కర్ణుడు యొక్క వాస్తవిక జీవన పరిస్థితి. అతను కనీసం కర్ణుడు తన తండ్రి చెప్పినట్టుగా కవచకుండలాలు ఇవ్వద్దు అని కర్ణుడికి చెప్పాడు. అయినా మనం పెద్దవాళ్ళ మాట మనం ఎందుకు వింటాం? మనకు నచ్చింది మనం చేస్తాం. అరే కుంతి వచ్చిందిరా, తను చెప్పేది నిజంరా, కుంతి అడిగింది చెయ్యరా అని తండ్రి చెప్పాడు. ఆకాశవాణిగా సూర్యమండలంలోంచి పలికింది. పలికితే పోనీ ఇన్ని రోజులు తప్పు చేశాం, కనీసం ఈ పాండవుల వైపు వెళ్ళి వాళ్ళది క్షమించమని అడిగితే అతన్ని రారాజుని చేస్తే ఇవాళ పాండవుల వైపు నుంచి యుద్ధం చేయాల్సిన వాడు ఈ కర్ణుడు. పెద్దవాళ్ల మాట వినలేదు కదా. కాబట్టి ఈ ప్రగల్భాలు, అహంకారపూరిత మాటలు మాట్లాడవద్దని శల్యుడు కర్ణుడికి ఒక హితవు చెప్పాడు. ఇది శల్య సారథ్యం అనేది తప్పుగా మాట్లాడుతున్నారు చాలామంది. అవును, నేను విన్నాను. శల్యుడు అనేవాడు కేవలం నిజం మాత్రమే చెప్పాడు, కాని విషయాన్ని గాని అతన్ని చులకన చేయడం కానీ శల్యుడు మాట్లాడలేదు. శల్యుడు మాట్లాడిన మాట నిజమే. ఇంకా కర్ణుడు ఆ శల్యుడి మాట విని పూర్తిగా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాడై ఇక తన స్నేహితుడి వైపు యుద్ధం చేసి గెలిపించాల్సిన ధర్మం కర్ణుడికుంది కాబట్టి అసలు ఈ ఉపమానంతో మిమ్మల్ని ఎవరన్నా తిడితే కంఠం కోసేస్తారు మీరు. అలాంటిది ఎంత కోపం వచ్చినా భరించాడు ఈ శల్యుడు అన్న మాటలను భరించి ఒక్క మాట కూడా మాట్లాడని కర్ణుడు అలా కూర్చుండిపోయాడు. కూర్చుంటే అప్పుడు శల్యుడు కర్ణుడితో చూసి, నీ స్థాయికి తగ్గ వాళ్లతో యుద్ధం చెయ్యి, నీ లెవెల్ తెలుసుకొని యుద్ధం చెయ్యి. ఇక ముందు కూడా శల్యుడు కర్ణుడిని కాపాడతాడు. మీకు చెప్తాను ఇది ఎలాగ ముందుకు వస్తుంది కథ అనేది. కాబట్టి నేను నిజంగా నా అల్లుడు అడిగాడు కాబట్టి నేను నిజమైన సారథ్యం చెయ్యటానికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళు, వీళ్ళ ముందుకు తీసుకెళ్ళు, అందులోకి తీసుకెళ్ళని నువ్వు చెప్తే నేను ఇష్టం వచ్చినట్టుగా తీసుకువెళ్ళలేను. కానీ ఇక నీకెన్ని చెప్పినా నీకు అర్థం కాలేదు కాబట్టి
నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటానని చెప్పి శల్యుడు కర్ణుడితో అన్నాడు. అంటే ఒక సారథికి, ఆ రథసారథికి వెనక ఉన్న క్షత్రియుడికి ఉండాల్సింది ఒక కెమిస్ట్రీ. అర్జునుడికి కృష్ణుడికి ఆ కెమిస్ట్రీ ఉంది. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు ఇక్కడికి తీసుకెళ్ళమని. ఎప్పుడన్నా కృష్ణుడు ఇది కాదు ఇలా చేయకూడదంటే వింటాడు. ఇక్కడ శల్యుడు ఎందుకు ఈ కథ చెప్పాడంటే కర్ణుడు కూడా అర్థం కావాలి. నువ్వు నీ క్షత్రియ ధర్మం చేస్తున్నావు, నేను నా సారథి ధర్మాన్ని చెయ్యని. అసలైతే నేను సారథినే కాని సారథ్యానికి వచ్చాను. వచ్చినప్పుడు అది పూర్తిగా నిర్వర్తించాలి కదా. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో యుద్ధం చెయ్యకు కర్ణ, కాబట్టి మంచిగా యుద్ధం చెయ్యి అని ఒక హితవు పలికిన శల్యుడు ఇప్పుడు రథంలో కర్ణుణ్ణి కథ చెప్పుకుంటూ ఈ పాండవులకు విముఖంగా తీసుకొని వచ్చి తన రథాన్ని నిలిపాడు. ఇక కర్ణుడు కూడా తన సెన్సెస్లోకి వచ్చి తన నిజ నైపుణ్యంతో యుద్ధం చెయ్యాలి అని అనుకొని ఇక ఈ శల్యుడు ఎన్ని మాటలన్నా అవన్నీ మరిచిపోయి ఈ శల్యుడు చెప్పిన కథను కూడా మర్చిపోయి, ఎందుకంటే అది అతని యొక్క గతం. ఇక దాన్ని దవ్వుకొని ఇప్పుడు వర్తమానంలో బ్రతకలేము. ఈ భవిష్యత్తులో చేసే యుద్ధంలో ఆ కథ ఎలాగో పనికిరాదని తెలుసుకొని ఒక్కసారి బ్రీద్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కర్ణుడు కంట్రోల్ చేసి, సరే మనం ఇప్పుడు మంచి కెమిస్ట్రీతో మనం యుద్ధం చేద్దాం శల్య, నేను నిన్నన్నాను, నువ్వు నన్నన్నావు, చెల్లుకు చెల్లైపోయింది, ఇక ముందు ఇలాంటి మాటలు నాతో మాట్లాడవద్దు అని శల్యుడిని విన్నపిస్తే శల్యుడు కూడా సరే అని ఇక ఈ పాండవ కౌరవుల సంగ్రామం మొదలయ్యింది. ఇప్పుడు ఇక ఇటువైపున్న వాళ్ళందరూ శంఖనాదం పూరించారు, అటువైపున్న కృష్ణుడు పాంచజన్యం పూరిస్తూ, అర్జునుడు కూడా తన యొక్క దేవదత్తాన్ని పూరించి, భీముడు తన పౌండ్రాన్ని పూరించి, ఈ కౌరవుల వైపు వారి ఇష్టదేవములను తలుచుకొని వాళ్ళ యొక్క సాహస పరాక్రమాలకు నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని వాళ్ళు గర్జించుతూ ముందుకు వస్తుండగా ఇక పాండవుల వైపు ఉన్న 4 పాండవులు ప్రీణయామో వాసుదేవం అని అరుసుకుంటూ వాళ్ళు ముందుకు వెళుతుండగా ఆ వ్యాస భగవానుడే చెప్పాడు కదా అర్జునుడికి, నీ యొక్క ధనస్సు ముందు నిలబడి శ్వేతవర్ణంతో త్రిశూలంతో సంహరించుకుంటూ వెళుతున్నవాడు రుద్రుడే. అందుకునే వ్యాసుడు చెప్పిన తర్వాత అర్జునుడు నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని అర్జునుడు సింహగర్జన చేసుకుంటూ కౌరవుల వైపుకు దూసుకుంటూ వెళుతున్నాడు. అలా కౌరవ సైనికుల లోపలికి వెళ్ళిన అర్జునుడికి మళ్ళీ సంశప్తకులు ఎదురయ్యారు. ఈ సంశప్తకులు ఆల్మోస్ట్ ద్రోణపర్వం మొదటి రోజు నుంచి అర్జునుడిని వెంటాడుతూనే ఉన్నారు. అర్జునుడు వేరే వాళ్లతో యుద్ధం చేసింది చాలా తక్కువ, సంశప్తకులను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక ఆ రోజు అనుకున్నాడు ఇక అర్జునుడు, ఇవాళ ఖచ్చితంగా ఈ సంశప్తకులను మనం పూర్తిగా తెగదార్చాలి, వీళ్ళందరినీ మనం చంపేయాలి అని సంశప్తకులతో అర్జునుడు అరివీర భయంకర యుద్ధంతో మొదలైంది 17వ రోజు కర్ణపర్వం. సంశప్తకులతో అర్జునుడు యుద్ధం చేస్తుండగా భీమసేనుడు తను కౌరవ సైన్యం లోపలికి చొచ్చుకుపోయాడు. భీమసేనుడితో సాత్యకి పక్కన దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు అందరూ కలిసి ఎవరికి తగిన వీరులను వారు ఎంచుకొని వారు యుద్ధం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడు సంశప్తకులతో, భీమసేనుడు కౌరవసేనుల లోపలికి వెళ్ళి వాళ్ళని హతమార్చటం మొదలుపెట్టాడు. ఇలా చేస్తున్న తరుణంలో ఇప్పుడు కర్ణుడు పాండవ సైనికుల లోపలికి చొచ్చుకు వెళ్ళి పాంచాల సైనికులని, సోమకులని, శృంజయులని, చేడి రాజ్యం వాళ్ళని 4 సైనికులు అంటే 4 రకరకాల రాజ్యాల సైనికులని కర్ణుడు టార్గెట్ చేసి లెఫ్ట్ రైట్ సెంటర్ చంపటం మొదలుపెట్టాడు. అలా ఆయన చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎలా అయితే ద్రోణాచార్యుడు 15వ రోజు చాలామంది విశేషమైన సైనికులను హతమారుస్తూ ముందుకు వెళ్ళిపోయాడో అలాగే వాళ్ళ కర్ణుడు కూడా సేమ్ ద్రోణుడు స్ట్రాటజీలో ఆ శల్య రథసారథ్యం చేస్తుండగా శల్యుడు చెంగున గుర్రాలను దూసుకు వెళుతుంటే ఒక గాలి వేగంతో కొన్ని 100 మంది సైనికులను హతమారుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కర్ణుడు చేతిలోంచి వచ్చిన ప్రతి బాణం ఒక్కొక్క పాంచాల సైనికుణ్ణి, చేడి సైనికుణ్ణి చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అలా ముందుకు వెళ్ళిపోతున్న కర్ణుడు ఇప్పుడు అటువైపు ఉన్న వీరులందరూ ఈ కౌరవుల లోపలికి చొచ్చుకుపోయి యుద్ధం చేస్తున్నారు కాబట్టి దొరికింది ఛాన్స్ అని
మొత్తం పాండవుల సైనికులలో ఒక భయాన్ని రేగొట్టి ఇక పాండవులు అతన్ని చూసి భయపడేటట్టుగా కర్ణుడు రథం అటువైపు వస్తుంటే పాండవుల వైపు ఉన్న సైనికులందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా వెళుతూ వెళుతూ ఇవాళ సేనవిందుడు అనే ఒక పాంచాల సేనాధిపతి, ప్రధాన సేనాధిపతిని కర్ణుడు ఆయన యొక్క తల కొట్టేసేటట్టుగా ఒక బాణం వేసి కొడితే సేనవిందుడి యొక్క తల కింద పడిపోయింది. ఎప్పుడైతే ప్రధాన సేనాధిపతి కూడా చనిపోయాడో ఇక కర్ణుడు చేస్తున్న అరివీర భయంకరాన్ని ఈ పాండవుల వైపు ఉన్న వాళ్ళెవ్వరూ ఎదుర్కోలేకపోతున్నారు. ఇక అది చూచి సాత్యకి, దృష్టద్యుమ్నుడు, భీమసేనుడు, ఉప పాండవులు అందరూ వచ్చి ఈ పాంచాల చేడి సైనికులకు కాపలాగా కర్ణుడికి అభిముఖంగా నించున్నారు. అలా అభిముఖంగా నించున్న కర్ణుడు, దృష్టద్యుమ్నుడు అక్కడ ఉన్న ప్రధాన సేనాధిపతి పాండవుల వైపు, ఇక్కడ కర్ణుడు సేనాధిపతి. ఆ శల్యుడు రథాన్ని దూసుకుంటూ ఆ దృష్టద్యుమ్నుడు వైపుకు పోనిస్తే దృష్టద్యుమ్నుడిని కొన్ని విశేషమైన బాణాలతో గాయపరిచి ఆ దృష్టద్యుమ్నుడిని ఆ రథంలోనే పడిపోయేటట్టుగా చేసేశాడు కర్ణుడు. ఇక ఫుల్ ఫాములోకి వచ్చాడు కర్ణుడు. శల్యుడి యొక్క రథసారథ్యం కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక సాత్యకిని, దృష్టద్యుమ్నుడిని, నకులుడిని, సహదేవుణ్ణి, యుధిష్ఠిరుణ్ణి వీళ్ళందరినీ విశేషంగా గాయపరుస్తూ బాణాలు వేస్తూ ఆ చెంగున గుర్రాలు ముందుకు వెళ్ళిపోతుంటే ఒక గాలి వచ్చి వీసినట్టుగా కర్ణుడు అంతమందిని నిగ్రహిస్తున్నాడు. ఇది ఇలా చూచిగా కర్ణుడు మొత్తం పాండవ సైనికులందరినీ నిగ్రహించగలుగుతున్నాడన్న సంగతి గమనించిన అశ్వత్థామ ఏ సంశప్తకులు అయితే అర్జునుడితో యుద్ధం చేస్తున్నారో ఆ సంశప్తకుల వైపు నుంచి అర్జునుణ్ణి హతమార్చే ప్రయత్నం అశ్వత్థామ చేస్తున్నాడు. ఆ అశ్వత్థామని 2 విశేషమైన బాణాలు వేసి తన యొక్క ధనస్సుని, తన యొక్క రథచక్రాన్ని అర్జునుడు కొట్టేస్తే ఆ అశ్వత్థామ అర్జునుణ్ణి నిలవలేక ఆ సంశప్తకుల వైపు యుద్ధం చేసి రథంలోనే కుప్పకూలిపోయాడు. ఇక అశ్వత్థామ కుప్పకూలాడన్న సంగతి గమనించిన దుర్యోధనుడు ఆ అశ్వత్థామకి ఇంకొక రథసారథిని, ఇంకొక అద్భుతమైన గుర్రాలను పంపాడు. ఇక ఆ గుర్రాలు రావటంతో, ఇంకొక రథం రావడంతో పడిపోయిన అశ్వత్థామ లేచి ఆ ఇంకొక రథం మీద నించొని అర్జునుడితో విశేషమైన యుద్ధం చేస్తున్నాడు. సంశప్తకులు ప్లస్ అశ్వత్థామ కృష్ణార్జునులను అసలు విపరీతంగా నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి అన్నాడు, నీ ఆచార్యపుత్రుడని నువ్వు అతని మీద జాలి చూపిస్తే నువ్వు జాలికి లోనవుతావు. కాబట్టి ఖచ్చితంగా అశ్వత్థామని విశేషంగా బాధ పెట్టి యుద్ధ రణరంగం నుంచి బయటికి పంపించేటట్టు చెయ్యి అర్జున అని చెప్తే ఇక అర్జునుడు ఆ అశ్వత్థామనే పూర్తిగా ఫోకస్ పెట్టి అశ్వత్థామకు గ్యాప్ ఇవ్వకుండా కొన్ని వందల బాణాలను అశ్వత్థామ వైపు వేసేసి అశ్వత్థామ యొక్క గుర్రాలను, రథసారథిని, గుర్రపు చక్రాలని అన్నిటినీ కొట్టేస్తే అశ్వత్థామ కింద పడిపోయాడు రథం మీద నుంచి. ఇక తన మేనమామైన కృపాచార్యులు వచ్చి అశ్వత్థామకు లిఫ్ట్ ఇచ్చి రథంలో తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక త్రిగర్త సామ్రాజ్యం వాళ్ళు ఇక అశ్వత్థామ కింద పడిపోయాడని సుశర్మ అటువైపున్న వాళ్ళందరూ అర్జునుణ్ణి విపరీతమైన బాణ పరంపర వేసి అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు, విఫలం అవుతున్నారు. ఇదిలా సాగుతుంటే కర్ణుడు అసలు నకులుణ్ణి, సహదేవుణ్ణి, దృష్టద్యుమ్నుణ్ణి, సాత్యకిని అందరినీ తన యొక్క బాణాలతో నిగ్రహింపబడేలాగా చేసి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ పడిపోయేటట్టుగా చేశాడు. ఇక వీళ్ళందరూ పడిపోతుంటే ఇక కర్ణుడు వెనక ఉన్న సైనికులందరినీ భీమసేనుడు హతమార్చటం మొదలుపెట్టాడు. అలా హతమారుస్తుంటే ఇక కర్ణుణ్ణి ఎలాగైనా నిగ్రహించాలి అని భీమసేనుడు కర్ణుడు ముందుకు తన రథాన్ని తెచ్చి అభిముఖంగా పెట్టి కర్ణుడి వైపుకు వేస్తుంటే బాణాలు కర్ణుడి యొక్క కొడుకైన భానుసేనుడు ఇప్పుడు కర్ణుడు పక్కకు వచ్చి భీమసేనుడితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక భానుసేనుడు ఎప్పుడైతే మధ్యలోకి వచ్చి కర్ణుడికి భీముడికి మధ్యలో భీమసేనుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడో కర్ణుడు పక్కన ఉన్న భానుసేనుడి వైపుకి కొన్ని వందల బాణాలు భీమసేనుడు వేసేస్తుంటే
కర్ణుడు ఒకవైపు తన యొక్క భీమసేనుడి యొక్క తమ్ముళ్ళైన నకుల సహదేవులను బాధపెడుతూ ఆ యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని చూచి ధర్మరాజు కాళ్ల వైపు, తొడల వైపు, భుజాల వైపు బాణాలతో కొట్టేయటం మొదలుపెట్టాడు. ఇక ఎప్పుడైతే ధర్మరాజు యొక్క ధనస్సు విరిగిపోయిందో, ధర్మరాజు యొక్క కాళ్లల్లోకి, తొడల్లోకి, ఇక తన యొక్క భుజాల్లోకి బాణాలు చొచ్చుకుంటూ వెళ్ళి రక్తం వస్తుందో, అది చూచిన భీమసేనుడు ఉగ్రరూపం దాల్చి తన ముందు ఉన్న భానుసేనుణ్ణి ఒక పొదునైన బాణాన్ని వాడి కొట్టేస్తే కర్ణుడి యొక్క కొడుకైన భానుసేనుడి యొక్క తల తెగి కర్ణుడు రథం పక్కన పడిపోయింది. ఎప్పుడైతే కర్ణుడు యొక్క కొడుకు భానుసేనుడు కర్ణుడు ముందు చనిపోయాడో, ఇక కర్ణుడు ఉగ్ర రూపం దాల్చి కొన్ని వందల బాణాలు ఆ ధనస్సు లేని ధర్మరాజు వైపుకు వేసేస్తుంటే, ఆ ధర్మరాజు బుగ్గలకి, ధర్మరాజు చెవులకి, ధర్మరాజు తలకి, ధర్మరాజు కాళ్ళకి, పొట్టబాగాన ఎక్కడ పడితే అక్కడ ఆ పొదునైన బాణాలు ధర్మరాజు శరీరంలోకి దూసుకు వెళ్ళట్లేదు, కానీ ధర్మరాజు శరీరాన్ని తాకి రక్తస్రవం జరిగి కిందకి విపరీతమైన రక్తం పడేటట్టుగా దూసుకు వెళితే, ఇక తొడల్లో 2 బాణాలు, ఛాతిలో 2 బాణాలు, ఇక ఆయన యొక్క భుజాల వైపు 2 బాణాలు గట్టిగా దూసుకుంటూ వెళ్ళేటట్టుగా కొట్టేశాడు ఈ ధర్మరాజుని. అది చూచిన భీమసేనుడు ఇక తన తమ్ముళ్ళైన నకుల సహదేవ ధర్మరాజులు ఇక ముందు నిలవలేకపోతున్నారనే సంగతి గమనించి తన యొక్క ధనస్సును నిలిపి, అసలు భీమసేనుడు కేవలం గదాదండంతో యుద్ధం చేస్తేనే గెలుస్తాడని మనం అనుకుంటున్న వాళ్ళం, భీమసేనుడికి అలాగే ధనుర్విద్య కూడా తెలుసు అనేది ఈ సంఘటన చెప్తుంది. అలా కొన్ని లక్షల బాణాలను ఆ శల్యుడి వైపుకి, కొన్ని వందల బాణాలను ఆ శల్యుడి వైపుకి, కొన్ని వందల బాణాలను ఆ కర్ణుడి వైపుకి వేసేస్తూ కర్ణుడి యొక్క కవచాన్ని పడగొట్టేసి, కర్ణుడి యొక్క కుండలాల వైపు బాణాలు వేసి, కర్ణుడి యొక్క తొడల వైపుకు వేసి, కర్ణుడి యొక్క గుర్రాలను, గుర్రసారదైన శల్యుడిని బాణాలతో కప్పేస్తుంటే ఒక నిమిషం కర్ణుడికి అర్థం కాల ఏమిటి ఇంత కోపం వచ్చిందని. అర్జునుడికి భీమసేనుడికి ఒక శబదం ఉంది, తన అన్నైన ధర్మరాజు కంట రక్తం చూసిన వాడిని ఎవరిని కూడా వీళ్ళు వదలరు. అలాంటిది ఎప్పుడైతే కవచం కర్ణుడిది ఊడి కింద పడే పరిస్థితుల్లో ఒక బాణం వేసి కర్ణుడు ఛాతిలో కొడితే, ఆ ఫోర్స్ని తట్టుకోలేని కర్ణుడు ఒక్కసారిగా ఎగిరి తన రథంలో పడిపోయి ఆ జర్కికి మూర్ఛపోయి కర్ణుడు ఆ రథంలో పడిపోయాడు. అలా పడిపోయిన కర్ణుడు రథం పక్కకి భీమసేనుడు రథం తెచ్చి ఆపాడు. భీమసేనుడు రథం తెచ్చి ఆపగానే శల్యుడు భీమసేనుడిని చూసి కర్ణుడు పడిపోయాడు అనగానే ఆ కర్ణుడు ఏ రథంలో అయితే పడిపోయాడో ఆ రథంలోకి దూకాడు భీమసేనుడు. దూకి ఆ కర్ణుడు పడిపోయిన కర్ణుడి ముఖం చూస్తే భీమసేనుడికి ఒక ఉగ్ర ఆవేశం బయటకు వచ్చింది. వచ్చిన ఆ ఉగ్ర ఆవేశంతో, ఎందుకంటే ధర్మరాజు మొత్తం రక్తం కారిపోతుంది ధర్మరాజు శరీరం నిండా, ఇక తన బాణతూనీరంలోంచి ఒక బాణాన్ని తీసి కర్ణుడి యొక్క నాలుక బయటికి లాగి నేను కర్ణుడు నాలికని కోసేస్తాను అనే ప్రయత్నంగా ముందుకు వెళితే శల్యుడు అన్నాడు, భీమసేన వాడు పడిపోయాడు, పడిపోయిన వాడి నాలిక తీసి నువ్వు బయటికి లాగితే వాడు చచ్చిపోతాడు, అసలు ఇదేమి క్షత్రియ ధర్మం అంటే. అప్పుడు చెప్పాడు, కర్ణుడిని సంహరించడం అనేది నేను చెయ్యను, తలుచుకుంటే ఇక్కడే నేను సంహరించేవాడిని. అది అర్జునుడు శపథం పట్టాడు, నేను కర్ణుణ్ణి చంపుతాను. ద్వైతవనంలో మేము అరణ్యంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి మాటిచ్చాడు, నేను కర్ణుణ్ణి పూర్తిగా నిగ్రహించి సంహరిస్తానని. కానీ ఈ చండాలుడు నా భార్య అయిన ద్రౌపదిని ఎన్ని మాటలు మాట్లాడాడు, కాబట్టి వీడి నాలుక కోసేస్తే తప్ప నా పగ తీరదంటే శల్యుడు చెప్పాడు, నాయనా నువ్వు మూర్ఛపోయిన వాడి నాలుకను కోసేస్తే వాడు చచ్చిపోతాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా కర్ణుణ్ణి వదిలిపెట్టవేయవలసినది అని శల్యుడు కోరగానే ఇక భీమసేనుడు కూడా తన మేనమామ చెప్పాడనే ఒక విషయాన్ని గమనించి తన రథంలోకి దూకి ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయి ఇక కర్ణుడు వెనక వైపు నుంచి సపోర్ట్ చేస్తున్న కౌరవ సైనికులని, కృతవర్మని, ఇక వాళ్ళ అటువైపున్న వాళ్ళ రాజులని అందరినీ విశేషంగా గాయపరుస్తూ ఆ భీమసేనుడు ముందుకు వెళ్ళిపోతే, ఇక కర్ణుడిక్కడ మూర్ఛపోతే ఇక ధర్మరాజు తన పూర్తి శరీరము నిండా ఈ గాయాలన్నీ అయ్యి అక్కడ నించొని ఉంటే ఇక మూర్ఛపోయిన కర్ణుడు లేచాడు. ఒక నిమిషం
లెగిచి ఆ శల్యుడు వెనకాల నిలబడి ఇప్పుడు ధర్మరాజుతో, పోరా పిరికిబందా, పొయ్యి బ్రతికిపో, ఇన్ని బాణాలు తగిలి నీ శరీరం నుంచి రక్తం వస్తుంది, శరీరంలో బాణాలు దిగబడ్డాయి, నేను తలుచుకుంటే నిన్నివ్వాడిక్కడే చంపెయ్యగలను, కానీ నీ తల్లికిచ్చిన మాటకి నిన్ను చంపకుండా నిన్ను వదిలేస్తున్నాను. అసలు నన్ను అడిగితే నువ్వు నా దృష్టిలో క్షత్రియ ధర్మానికి ఏమాత్రం పనికిరాని వాడివి. నువ్వు యజ్ఞయాగాదులు చేసుకుంటూ బ్రాహ్మణ జీవితంలో అన్న సంతర్పణలు చేస్తూ బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత ఆ భోజనాన్ని నువ్వు కూడా తిని మళ్ళీ జపతపాలు చేసి క్రతువులు కార్యక్రమాలు హోమాలు నోములు నోచుకునేవాడివి. నీకెందుకురా యుద్ధం? నువ్వెందుకు ఈ యుద్ధ రణరంగంలోకి వస్తావు? పోరా పో ధర్మరాజా, పొయ్యి ఆ బ్రాహ్మణులతో కలిసి బ్రాహ్మణ భోజనం చేస్తూ ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసుకోపో, నీకెందుకని చెప్పి వదిలేస్తే ఆ మాటలు ధర్మరాజుకు గుచ్చుకున్నాయి. నాలుగు కట్ చేయాల్సింది. నాలుగు భీమసేనుడు నిజంగానే వాడి నాలుక కట్ చేయాల్సింది. ఇంత దుర్భాషలాడాడు అంటే కర్ణుడి యొక్క ఈ పైత్యం ఏమిటి, కర్ణుడి యొక్క సైకోయిజం ఏంటంటే, పోయినసారి పాడ్కాస్ట్లో చెప్పినట్టు నకులుడు పాపం ఓడిపోయి వెళ్ళిపోతుంటే వెనుదిరిగి ఆ వింటి నారిని పట్టుకొని ఆ ధనస్సు నారిని పట్టుకొని వెనక్కి లాగి మాటలు మాట్లాడతాం. అంటే మనుషులను ఎలాగో ఈ ధనుస్సుతో చంపలేడు తనకిచ్చిన మాటలతో, కానీ మాటలతో మనుషుల్ని చంపేయచ్చు. అందుకనే ఇలాంటివి యూజ్ చేస్తున్నాడు, మాటలతో చంపేయటం. ధర్మరాజు మనస్సు చాలా బాధపడి అక్కడ నిలవలేని పరిస్థితుల్లో శరీరం అంతా రక్తం గారుతుంటే తన రథసారథికి చెప్పి తను అక్కడ నుంచి 2 మైళ్ళ దూరంలో ఎవరైనా కాళ్ళు తెగిపోయి చేతులు తెగిపోయి మొండాలు తెగిపోయి దాని తర్వాత విపరీతంగా చావు రాక బాణాలు లోపల దిగబడి ఉన్న వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్లు అవి ఇస్తారు వాళ్ళ యొక్క ఆ రాజ వైద్యులు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ పడుకుండిపోతే ఇప్పుడు అశ్వత్థామని పూర్తిగా నిగ్రహిస్తూ కష్టపడుతూ ఆ సంక్షప్తకులను పూర్తిగా తెగదార్చిన అర్జునుడు వచ్చి ఆ భీమసేనుడికి తోడుగా కౌరవసేన లోపలికి భీమసేనుడు వెళ్ళి కర్ణుడు పక్క నుంచి యుద్ధం చేస్తున్నాడు కదా, అక్కడికి వచ్చి చాలాసేపటి నుంచి నేను గమనిస్తున్నాను ధర్మరాజు కనబడట్లేదు, ధర్మరాజు ఏమైపోయాడని అడిగితే ధర్మరాజు ఆ కర్ణుడి చేతిలో విశేషమైన గాయాలయ్యి ఆయన ఆల్మోస్ట్ ఆ రథంలో పడిపోయాడు. ఆ పడిపోయిన ధర్మరాజు అలా చూసి నేను కర్ణుణ్ణి మూర్చబోయేలాగా కొట్టి వాడి యొక్క నాలుకను కత్తిరిద్దామని అనుకుంటున్న టైంలో శల్యుడు అడ్డంబడి కర్ణుణ్ణి వదిలేయమలసినదని అడిగాడు. కాబట్టి నేను ఇక ఈ దుర్యోధన తర్వాత ఈ శకుని ఈ ఉలూక ఇటువైపున్న వాళ్లతో నేను యుద్ధం చేస్తాను, అర్జున నువ్వు వెళ్ళి ఆ ధర్మరాజు ఎక్కడున్నాడో చూడవలసినది అని భీముడు చెప్పాడు. భీముడు చెప్పగానే అర్జునుడు భీముడినే కోరాడు, ఏమిటంటే నేను వీళ్లతో యుద్ధం చేస్తాను, నువ్వు వెళ్ళి అసలు ధర్మరాజు ఎక్కడున్నాడో నువ్వు చూడు భీమసేన అంటే, నేను కర్ణుణ్ణి మూర్చపోయేలాగా కొట్టి లోపలికి వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతే వీళ్ళందరూ ఆపోజిట్గా ఉన్న దుర్యోధనుడు శకుని భీముడు మమ్మల్ని తాళలేక ఇక్కడి నుంచి పారిపోయాడనే పుకారు లేపుతారు, కాబట్టి నేను వెళ్ళను అర్జున, నువ్వెలానో సంక్షప్తకులను పూర్తిగా నిగ్రహించి వచ్చావు, ఆ మిగతా వాళ్ళు ఎవరన్నా సంక్షప్తకులు వస్తే వాళ్ళను కూడా నేనే చూచుకుంటాను, నువ్వు యుద్ధరణ రంగం నుంచి వెళ్ళి ఫస్ట్ మన అన్నగారికి ఎలా ఉంది, ఎంత రక్తస్రవం జరిగింది, అసలు ఏమిటి అక్కడ పరిస్థితో చూడవలసినది అని భీముడు చెప్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వారి యొక్క రథాలను తీసుకొని వారు ఈ ధర్మరాజు యొక్క ఎక్కడైతే ఆయన ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళారు. ఇక కర్ణుడు అంతటి మాటలు అన్నాడనే ఒక బాధతో నకుల సహదేవులిద్దరూ కూడా కర్ణుడు వైపుకు యుద్ధానికి వచ్చారు. ఆ కర్ణుడు నకుల సహదేవులను కొన్ని నిమిషాల్లో నిగ్రహించి మళ్ళీ ఈ పాంచాల సైనికుల వైపుకు శృంజయుల వైపుకు చేడివాళ్ల వైపుకు వెళ్ళి పాండవులలో విశేషమైన జననష్టం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక కర్ణుడు. ఇక ఇటువైపు భీమసేనుడు దుర్యోధనుడితో ఉలూకుతో శకునితో శకుడి యొక్క తమ్ముళ్లతో అందరితో యుద్ధం చేసి శకుని యొక్క తమ్ముళ్ళని చంపుతున్నాడు భీమసేనుడు. ఇక ఆ మిగిలిన కొద్దిపాటి ఈ సంక్షప్తకులు కూడా భీమసేనుడితో వచ్చి భీమసేనుడితో యుద్ధం చేస్తున్నారు. భీమసేనుడు వెనకాల ఉపపాండవులు భీమసేనుడితో ఉన్నారు. ఇదిలా జరుగుతూ ఉండగా ఇక అర్జునుడు ఆ క్యాంపులోకి వెళ్ళి
ధర్మరాజును చూస్తే ధర్మరాజు యొక్క శరీరంలోంచి అప్పుడే బాణాలు తీస్తున్నారు అక్కడున్న వైద్యులు. ఆయన తొడల్లో బాణాలు గుచ్చుకున్నాయి, ఆయన కాళ్ళల్లో గుచ్చుకున్నాయి, ఆయన కాళ్ళ వెనక భాగాన బాణాలు గుచ్చుకున్నాయి. అవన్నీ తీస్తుంటే విపరీతమైన రక్తస్రవం జరుగుతుంటే, ఆ బుగ్గల నుండి నుదుటి నుండి అన్ని చోట్ల రక్తం వస్తుంటే వైద్యులు ఆయనకి అది ఇది అప్లై చేస్తున్నారు. ఇలా జరుగుతుండగా ఒక్కసారిగా కృష్ణార్జునులు అక్కడ చూసి ఆ ధర్మరాజు లేచి నిలబడి, అర్జున, కర్ణుణ్ణి చంపేశావా? అయ్యా, నువ్వు కర్ణుణ్ణి చంపి వచ్చి నా ముందు నిలబడ్డావా? నన్ను ఇంత అవమానం చేసిన ఆ కర్ణుడు నన్నేమన్నాడో తెలుసా? వెళ్ళి భోజనం తిని హోమాలు చేసుకొని పడుకోమన్నాడు. నీకెందుకురా యుద్ధం? నువ్వు వెళ్ళి ఆ అరణ్యంలో ఆకులు అలములు తినుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకునేవాడివి, నీకెందుకని చెప్పి నన్ను ఇన్నేసి మాటలని ఇంత బాధ పెట్టాడు. నేనెంతగానో ఆనందిస్తున్నాను అర్జున, వాణ్ణి చంపి నాకొచ్చి కనపడ్డావు నువ్వు అనగానే అర్జునుడు అన్నాడు, నేనింకా కర్ణుడిని చంపలేదన్నయ్య. నువ్వు ఈ యుద్ధంలో కనపడకపోయేసరికి నువ్వెక్కడున్నావో అర్థం కాక నిన్ను చూడటానికి నేనొచ్చాను అనగానే ఒక్క నిమిషం ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకొని నన్నింత బాధపెట్టి, నా మనసుని బాధపెట్టి, నా రక్తాన్ని కళ్ళ చూసిన వాడిని అర్జునుడు చంపేశాడేమో అనుకొని ఆనందపడ్డవాడు ఇవాళ అర్జునుడిని చూసి, అసలు నీకు బుద్ధి, సిగ్గు, శరం లాంటివేమన్నా ఉన్నాయా? నేను యుద్ధానికి ఒకసారి వచ్చిన తర్వాత యుద్ధంలో చంపుతాం లేదా చచ్చిపోతాం, కానీ వెనుదిరిగి వెనక్కి రాము. అలాంటిది నీ అన్న మీద ప్రేమతో నీ అన్న ఎలా ఉన్నాడో చూడటానికి వస్తావా? నన్నింత బాధ పెట్టాడని భీముడు నీకంటే నయం, వాడిని మూర్చబోయేలాగా కొట్టేశాడు అక్కడ. నీకోసమని భీమసేనుడు వదిలేశాడు నువ్వొచ్చి చంపుతావని. అలాంటిది నువ్వు నేనెలా ఉన్నానని చూడటానికి వస్తావా? అసలు నువ్వు ఎప్పుడన్నా సరిగ్గా యుద్ధం చేశావా? ఎందుకురా నీకు ఆ గాంధీవం? అది చెప్పుకొని అందరికీ చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎప్పుడూ ఎమోషనల్గా ఉండే వ్యక్తివి నువ్వు. అసలు ఎందుకు ఆ గాంధీవం? నువ్వు యుద్ధం చెయ్యటం కన్నా గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణుడు పోయి కర్ణుడిని చంపి వచ్చేవాడు. అసలు నిన్ను నమ్మాను చూడు, నీకంటే భీముడు 100 రెట్లు నయం, నీకెందుకు ఆ గాంధీవం అని అనరాని మాట అనేశాడు అర్జునుడు. ఇక ఒక్క నిమిషం అర్జునుడికి అర్థం కాల, ఎందుకు ఈ మాట అన్నాడు. ధర్మరాజు లాంటి వాడు, ఇది మళ్ళీ ఒక ధర్మ సూక్ష్మం, ధర్మరాజు లాంటి వాడు ఎందుకు ఇలాగన్నాడంటే, అసలు అర్జునుడి ఎమోషన్స్కి ఒక కంట్రోల్ లేకుండా పోతుంది. ఇదంతా ఆచార్యులు కామెంట్ చేశారు. ఇది ఏంటంటే, అశ్వత్థామని చంపడు లేదా విశేషంగా గాయపరచడు. అటువైపు సంశప్తకులని ఒక ఏదో అస్త్రమేసో శస్త్రమేసో అందరినీ ఒకసారిగా చంపేయచ్చు, వాళ్ళని చంపడు. ఎందుకంటే ద్రోణ భీష్మాచార్యుల వారు సామాన్యమైన ప్రజల వైపుకి అస్త్రాలు వేసి ఎంతోమందిని విశేషంగా గాయపరిచారు. కాబట్టే ఆ ద్రోణాచార్యుడికి సాక్షాత్తు వాలకిల్య ఋషులు, సప్తమహర్షులే చెప్పారు, నీ లెవెల్కి చేయాల్సిన యుద్ధం కాదు వీళ్లతో అని. సో అర్జునుడి యొక్క యుద్ధ ధర్మం ఎలా ఉంటుందంటే, నార్మల్ సైనికుడు వస్తే సైనికుడు లెవెల్కి యుద్ధం చేస్తాడు, వాడిని చంపుతాడు. అంతేగాని సైనికుడు వచ్చాడు కదా అని ఏదో ఏనుగొచ్చి చీమల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చెయ్యడు. అది అర్జునుడి యొక్క లక్షణం, అర్జునుడి యొక్క యుద్ధ ధర్మం. ఎప్పటికెప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తాడు. అవతల ఉన్న వ్యక్తి చేతిలో ఈ సరైన యుద్ధం చెయ్యలేని నైపుణ్యం ఉంటే వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు ఇంకొక బాణం వేసేటట్టుగా. సో అందుకు ఇన్ని రోజులు సంశప్తకులతో యుద్ధం చేశాడు. ఒక మూమెంటు మీరు గమనించినట్లయితే, విరాట పర్వంలో విరాట రాజు పాచికలు విసిరేస్తే, ఎప్పుడైతే ధర్మరాజు యొక్క నెత్తికి తగిలి రక్తం వస్తే ద్రౌపదికి చెప్పాడు, ఎవడికి చెప్పినా పర్లేదు కానీ అర్జునుడికి చెప్పొద్దు. ఎందుకంటే అర్జునుడు ఒక శబదం ఉంది, ఆయన రక్తాన్ని, ధర్మరాజు రక్తాన్ని ఎవరైతే కళ్ళ చూస్తారో వాళ్ళని చంపేస్తాడు. మరి ఇలా ఎలా వదిలేసి? అలాంటి ఒక శబదం చేసిన వాడు ఇవాళ కర్ణుణ్ణి చంపి ధర్మరాజుని చుట్టానికి రావాలి. కానీ నా అన్నకి ఏమైందో, ఎంత విశేషమైన రక్తం తగిలిందో, ఎన్ని గాయాలయ్యాయో అని ఎమోషన్స్కి చూసి వచ్చాడు కదా, అందుకు తిడుతున్నాడు ఇక్కడ ధర్మరాజు అసలు అతని మనసులో ఎప్పుడూ వేరే వాళ్ళని తూలనాడడు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడికి గుచ్చుకోవాలి ఆ మాట, అర్జునుడు ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే మాట్లాడితే ఎమోషన్సే అర్జునుడికి ఇక్కడ యుద్ధంలో. కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు, వద్దురా నువ్వు పూర్తి ఎమోషన్స్ నుంచి, రాగద్వేషాల నుంచి బయటికి రమ్మని, కానీ అర్జునుడు అలా రాడు. అందుకనే మనసు మంచి వ్యక్తి అర్జునుడు ఇక్కడ. అందుకనే కృష్ణుడికి అర్జునుడు అంటే అంత ఇష్టం. ఇక అర్జునుడు ఒక్కసారిగా నివ్వరబోయి కృష్ణుడి వైపుకు తిరిగి ఇప్పుడు కృష్ణుడి చెవిలో చెప్తున్నాడు, అసలైతే నేను ఇప్పుడు ధర్మరాజుని చంపేయాలి,
ఎందుకంటే అసలు నన్ను నా గాంధీవాన్ని నీకెందుకురా గాంధీవం, ఆ గాంధీవం తీసి వేరే వాడికి ఇచ్చేయి అని అన్నవాడిని నేను సంహరిస్తానని ఒక సీక్రెట్ శపథం చేశాను నేను. క్షత్రియుడిని నేను ఆ శపథం నిలబెట్టుకోవాలి కృష్ణ, ఇదేంటిది మా అన్న అనరాని ఇలాంటి మాటలు అన్నాడు అని కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు కూడా తమాషా చూస్తున్నాడు, ఎందుకంటే అర్జునుడికి ఈ మొట్టికాయలు పడాలి, ఈ ధర్మరాజు ఇలా తిట్టాలి, అప్పుడే వాడు లెగుస్తాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్తుంటే అర్థం కావట్లా. ఇప్పుడు ఇంకో అనరాని మాటను అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అర్జునుడిని చూసి ఏమన్నాడంటే, నా తల్లి గర్భంలో నువ్వేమన్నా ఆడమనిషిగా ప్రవర్తించావేంట్రా నువ్వు? పుడుతూ పుడుతూ మగాడివయ్యావా నువ్వు? కనీసం నా తల్లికి ఇంకొక ఆడపిల్ల పుట్టినా నేను ఆనందించేవాణ్ణి, కానీ మగాడివై పుట్టి ఆడదాని మనసులాగా ఎప్పుడూ కోమలంగా ఎమోషనల్గానే ఉన్నావు నువ్వు. అమ్మా, ఇక అర్జునుడికి ట్రిగర్ అయింది. ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నువ్వు మగాడిగా పుట్టినప్పుడు కొంచెం రేషనల్గా ఆలోచించాలి. అవతల ఉన్న వ్యక్తులు ఎవరు? ద్రోణాచార్య, భీష్మాచార్యులు. వాళ్ళు అధర్మం వైపు యుద్ధం చేస్తున్నారు. ఆ భీమసేనుడు ఎంత క్లారిటీతో యుద్ధం చేస్తున్నాడు. ఎంతసేపు ప్రేమ, ఎంతసేపు అనురాగం, ఎంతసేపు ఆచార్య పుత్రుడు అశ్వత్థామ, ఇవే నడుస్తున్నాయి. కాబట్టి అతని మనసుకు గుచ్చుకోవాలి వాడు. అందుకు నిజాలే మాట్లాడుతున్నాడు ధర్మరాజు. అనగానే కృష్ణుడు ఆహాహాహా నవ్వాడు ఒక్కసారిగా. ఇక ధర్మరాజు వెంట ఇంత పరుషమైన మాటలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ మాటల్లో నిజం ఉంది. అర్జునుడు మనసు నొచ్చుకోవాలి, అర్జునుడు మనసు రాయిలా అవ్వాలి. అందుకు చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మరాజు రక్తం భూమి మీద పడితే ఆ రాజ్యంలో సుభిక్ష ఉండదు, ఆ రాజ్యంలో ధాన్యం పండదని ద్రౌపది విరాట రాజ్యంలో రక్తం కింద పడే లోపల తన చీర చెంగు చింపి ధర్మరాజు కట్టేసింది. అలాంటి ధర్మరాజు ఎప్పుడైనా పాపం మాటలు మాట్లాడతాడా? క్రోధానికి లోనవుతాడా? క్రోధానికి లోనైన ధర్మరాజుని కర్ణుడు నువ్వు ఆకులు అలములు తినుకుంటూ యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణ సంతర్పణలో ఉండమని అంటాడా? ఎందుకంటే అర్జునుడికి నొచ్చుకోవాలి. తన అన్నను అన్ని మాటలని, తన అన్నకు అన్ని గాయాలు జరిగితే ముందు కర్ణుణ్ణి చంపి రావాలి. అది వీరక్షత్రియ లక్షణం. ఇక కృష్ణుడు నవ్వాడు. నవ్వగానే ఇక అర్జునుడు మెంటల్లీ ట్రిగర్ అయ్యి ఇక్క మాట బయటికి ఓపెన్ చేసి ఇప్పుడు కృష్ణుడితో అంటున్నాడు, అసలు నన్ను కానీ గాంధీవాన్ని కానీ నా యుద్ధాన్ని కానీ అన్నవాడిని నేను కంఠం కోసేస్తానని నేను వాగ్దానం చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ఈ ధర్మరాజుని నన్ను అనరాని మాటలు అంటున్నాడు, ప్రేమతో క్యాంపులో ఎలాగున్నాడని నేను చూసుకోవడానికి వస్తే అనగానే ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, జరగని మంచే జరుగుతుంది, నీకు కూడా ఇలాంటిది జరగాలి అని. సరే, ఆ ధర్మరాజుని చంపేయి అంటాడు కృష్ణుడు. మరి నువ్వు శపథం పెట్టావు కదా నిన్నన్నవాడిని, గాంధీవాన్ని అన్నవాడిని, కాబట్టి ధర్మరాజుని చంపే. నువ్వు నిన్నది ఎలా చంపుతాను కృష్ణ? నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపేమో నా క్షత్రియ ధర్మం, ఒక మాట ఒక వాగ్దానం నేను తీసుకుంటే దాని మీద నిలబడాలి, అప్పుడే నా పౌరుషం నిలబడుతుంది. ఇన్ని మాటలు అన్న తర్వాత నా పౌరుషం నీరసించిపోయింది. ఇక నన్ను ఇన్ని మాటలు అంటాడా? ఆఖరికి ఒక ఆడది పుట్టుంటే నా తల్లికి నేను ఆనందపడేవాడిని, మగ శరీరంలో ఆడదాని మనస్సులాగా ఉన్నావు నువ్వని అనేసాడు నన్ను. అనగానే ఇక కృష్ణుడు ఇప్పుడు చెప్పాడనమాట, ధర్మం చాలా సూక్ష్మమైనది, నీ క్షత్రియ పౌరుషానికి ఎటువంటి ఆటంకం లేకుండా ధర్మరాజుని చంపేసే మాట నేను ఒకటి చెప్పనా అంటే చెప్పు అని. ధర్మరాజు నువ్వు కూడా తిట్టు, నీకంటే పెద్దవాడిని తిడితే మాటలతో చంపేసినట్టే. కర్ణుడు అదే చేస్తున్నాడు కదా, మాటలతో తిడుతున్నాడు అంతే కదా. కాబట్టి ఇక నువ్వు కూడా తిట్టి ధర్మరాజుని నువ్వు దుర్భాషలాడితే ధర్మరాజుని సంహరించినట్లే అనగానే ఇదేం ధర్మం అంటాడు అర్జునుడు. అదే బాబు, ధర్మం చాలా సూక్ష్మమైనది, కాబట్టి నువ్వేమి బాధపడద్దు, నువ్వు ధర్మరాజుని తిట్టేయి అనగానే ఆ కోపంతో ఆవేశంతో ఆ గాంధీవాన్ని ముందు పెట్టి తన బాణతూనీరల్లోంచి ఒక బాణాన్ని తీసి ధర్మరాజుకు ఆ బాణాన్ని చూపిస్తూ, నువ్వు వెళ్ళి జూదమాడటం వల్ల వచ్చింది పరిస్థితి అంతా, నీ భయానికి వచ్చింది ఇదంతా. ఆ రోజు చెప్తూనే ఉన్నాడు ఆ విదురుడు, వెళ్ళొద్దు మాయాపాచికలని, నువ్వేమన్నావు? యుద్ధం వస్తే గిస్తే ధృతరాష్ట్రుడి పిల్లల వల్ల వస్తుంది, పర్వాలేదు నేను వెళతానన్నావు. నువ్వు వెళ్ళటం వల్ల 13 సంవత్సరాలు ఆకులు అలములు తినుకుంటూ వీడి కింద వాడి కింద బ్రతకాల్సి వచ్చింది. నీకు బుద్ధి లేదు నీకు ఇలా చేయటానికి? మమ్మల్ని అడిగావా నువ్వు మాయాపాచికలు ఆడేటప్పుడు మేము వెళ్ళొచ్చా లేదా అని? నువ్వు రాజసింహాసనం మీద కూర్చుంటే నేను ఆ తూర్పు దిక్కుకెళ్ళి ఎంతమంది రాజులని చంపి వచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టాను నేను.
నువ్వు చేయటం వల్ల మనందరం బాధపడుతున్నాం అని ధర్మరాజుని అనేశాడు. ఇక ధర్మరాజుని అసలు మామూలుగానే ధర్మరాజుని ఒక మాట అంటే ఆయన గిల్ట్ హాంట్ అయ్యి తలబట్టుకుంటాడు ఆయన. అలాంటిది వాళ్ళ అర్జునుడు అసలు చూడరాని విషయం చూసేశాడు ధర్మరాజు. అర్జునుడు ఇలాంటి మాట మాట్లాడగానే ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొని తన పీక దగ్గర పెట్టుకోబోతున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడికి చేయి పట్టుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నావురా నువ్వు అని. అంటే మీరేదో తిట్టమన్నారు కదా అని నేను తిట్టేశాను, కానీ తిట్టిన తర్వాత నా అన్న కళ్ళు చూస్తుంటే నాకు తండ్రే నా అన్నండి, మాకు 4 పాండవులకు తండ్రి ఎవరో తెలీదు, మా భుజాల మీద ఎక్కించుకొని పెంచిన అన్నని నేను ఇంత మాట అని నా ముఖం నేను అద్దంలో చూసుకోలేను, నేను సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇందుకు కదట్రా నిన్ను మీ అన్న తిట్టింది, ఎందుకురా మనసు, ఎందుకురా అంత నిర్మలమైనది, అంత కోమలమైనది, ఆడదాని మనసులాగుంది నీది. ఒకవైపేమో శబదం అంటావు, ఒకవైపేమో పౌరుషం అంటావు, ఒకవేమో తిట్టమనగానే తిట్టేస్తావు, ఇంకొక వైపు తిట్టిన దానికి గిల్ట్. ఇలా రాగద్వేషాలకి లోనవుతావు, అదేరా నీ వీక్నెస్, ఎమోషనల్ వీక్నెస్. సరేలే, ఇక నేను దీనికి ఒక పరిహారం చెప్తాను, నువ్వు చావాలి అంతేగా. ఇప్పుడు మీ అన్నని మాటలతో చంపేశావు, ఇప్పుడు నువ్వు చావాలి, నువ్వు సూసైడ్ చేసుకోవాలి అంతే కదా. కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటే నువ్వు సూసైడ్ చేసుకున్నట్టే. ధర్మసూత్రాల ప్రకారం ఎవరినైతే వాడు నేను చాలా గొప్పవాడిని, నాకంటే మించినోడు లేడు, నేను అందరికంటే చాలా గొప్ప అని మాట్లాడుకున్నవాడు వాడొక రకంగా సూసైడ్ చేసుకున్నట్టే ధర్మశాస్త్రాల ప్రకారం. కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకోమన్నాడు. పొగుడుకోమనగానే ఇక అర్జునుడు అంతా కృష్ణుడి చేతిలో జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. అలాగా నేను అసలు భూమండలంలో ఎంతమందితో యుద్ధం చేసి గెలిచానో, నాలాంటి అరివీర భయంకర యుద్ధం చేసేవాడు భూమండలంలో ఎవడూ లేడు. ఆ మాటికొస్తే దేవతల వైపే యుద్ధం చేసి కాలకేయులను, నివాత కవచులను సంహరించిన వాడిని, ఇవాళ భూమండలంలో నాకు మించిన ధనుర్విద్య తెలిసిన వాడు, నాకు మించిన పోటుగాడెవరు లేరు అని చెప్పేశాడు. అయిపోయింది, నువ్వు చచ్చిపోయావు. ఇక ఇలాంటి భూమండలంలో నీకంటే మించిన వాడు లేడని నువ్వు అన్న తర్వాత ఇంకా నువ్వెందుకు బ్రతికొండటం, నువ్వు పొగుడుకున్నావు కదా, కాబట్టి నువ్వు చచ్చినట్టే అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఇదిలా చూచి ఇప్పుడు అర్జునుడు సర్దుమడిగాడు. ఒకటి, మాటలతో అన్నను చంపేశాడు, తనను తను పొగుడుకొని తను చచ్చిపోయాడు. ఇదింతా జరుగుతుంటే ఇప్పుడు ధర్మరాజుకి వైరాగ్యం వచ్చింది. అసలు అర్జునుడు అన్న మాట నిజమే కదా కృష్ణ, నేను నిజంగా మాయాపాచికలకు తెలిసి వెళ్ళటం బట్టే కదా నా తమ్ముళ్ళు ఇంత బాధపడుతున్నారు. అర్జున, నువ్వన్నది నిజంరా, నా వల్లే మీరందా బాధపడుతున్నారు, నేను అన్నగా ఫెయిల్ అయిపోయానురా మిమ్మల్ని ఇంత బాధ పెట్టి. కాబట్టి ఒక పని చెయ్యి, అరే వీర భయంకరం చేస్తున్నవాడు ఆ భీమసేనుడు, నేను అడవులకు వెళ్ళిపోతాను. ఈ యుద్ధం మీరు గెలుస్తారనేది వ్యాసుడు ఆల్రెడీ చెప్పేశాడు మనకి, ఇవాళకి 3వ రోజు యుద్ధంలో గెలుస్తారు మీరని. కాబట్టి వ్యాసుడు చెప్పినట్టుగా మనం గెలిచిన తర్వాత భీమసేనుణ్ణి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసే, నువ్వు రారాజుగా ఉండు, మీ 4 బాగా ఉండండిరా, నేను ఇక అరణ్యానికి వెళ్ళిపోయి, నేను నిజంగానే కర్ణుడు కూడా అన్నాడు అరణ్యానికి వెళ్ళి ఆకులు అలములు తినమని, దాని తర్వాత నువ్వు కూడా నాతో అదే మాట అన్నావు, కాబట్టి ఇక నా మనసు బాధపడింది, నేను అడవులకు వెళ్ళిపోయి నేను యోగ సాధన చేసి మోక్ష సాధన చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ అర్జునుడు ఎమోషనల్ అయ్యాడా? ఇక అప్పుడు కృష్ణుడు ధర్మరాజుని అర్జునుడిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని ఇదంతా నేను ఎందుకు చేయించానో తెలుసా ఇలాంటి ఒక అవకాశం. ఒకటి, అర్జునుడు చాలా ఎమోషనల్గా యుద్ధం చేస్తున్నాడు. ఇవాళ 2 సార్లు అశ్వత్థామ వచ్చి యుద్ధం చెయ్యలేక అర్జునుడు ముందున్న వాడిని విశేషంగా గాయపరచడు అర్జునుడు. ఎందుకంటే అశ్వత్థామల్లో ద్రోణాచార్యుని చూసుకుంటాడు. తన తాతగారైన భీష్మాచార్యుల్ని చంపుతున్నప్పుడు మామూలు ఏడుపు కాదు అర్జునుడిది. అలాంటిది నువ్వన్నమాట కరెక్టే, అర్జునుడు ఎమోషన్స్ని చాలా దిగమింగుకొని వాస్తవిక పరిస్థితుల్లో చాలా ప్రాక్టికల్గా బ్రతకాలి, రాగద్వేషాలకు మించి బ్రతకాలి. అందులోనూ వ్యాసుడు చెప్పాడు, నువ్వా చంపుతున్నావు ఇంతమందిని, శివుడు శివతాండవం చేసుకుంటూ చంపుకెళ్ళిపోతున్నాడు అందరినీ, ఇంకా ఎందుకయ్యా నీకు ఇంత ఎమోషన్స్? కాబట్టి అర్జున, ఆ కర్ణుడు పదే పదే వాడిని వాడు పొగుడుకుంటూ ఉంటాడు, ఆ దుర్యోధనుడు పదే పదే వాడిని వాడు పొగుడుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు 100 సార్లు చనిపోయారు. ధర్మశాస్త్రాల ప్రకారం ఎవరిని వాళ్ళు పొగుడుకుంటారో వాళ్ళు అలా చనిపోతారు. వినయ విధేయతలు ఒక ఉత్తముడి లక్షణాలు, అవి నీలో ఉన్నాయి.
ఇవాళ మొట్టమొదటిసారి నిన్ను నువ్వు పొగుడుకున్నావు. అంటే ఇది వ్యాసుడు సమస్త భూమండలానికి చెప్తున్నాడు ఈ మెసేజ్ని. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనల్ని మనం ఎప్పుడూ పొగుడుకోకూడదు. అండర్లైన్ చేసుకోండి. ఆ సినిమా వాళ్ళ సన్మాన సభల్లాగా వాళ్ళని వీళ్ళు నిత్యం పొగుడుకుంటూ ఉంటారు. ఎవరు కూడా ఒక పొగడ్తలకు లోను కాకూడదు. ఇవాళ శల్యుడిది అదే పరిస్థితి. పొగడ్తలకు లోనయ్యి పీకల మీదకు తెచ్చుకున్నాడు రథసారథ్యం చేస్తూ. మనల్ని ఒకళ్ళు పొగిడినా దాన్ని ఎక్కువసేపు మనం వింటూ నిలబడకూడదు. నిలబడలేరు, నిలబడకూడదు. అలా ఇక వాడు పొగుడుకుంటున్నాడంటే ఇక వాడికంటే అధముడు నీచుడు భూమి మీద ఉండడని అర్థం. ఇదంతా చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మెసేజ్ ఇస్తున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు పొగుడుకుంటున్న శల్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఎన్నడో చనిపోయారు ధర్మశాస్త్రాల అనుసారం. కాబట్టి అర్జున, నువ్వు చేసింది ఏమీ తప్పు కాదు. నీ అన్నని ఇంత బాధ పెట్టి ఇన్ని మాటలు మాట్లాడిన కర్ణుడి యొక్క నాలుక కోసివేద్దామనుకున్నాడే ఆ భీమసేనుడు, నువ్వు మాత్రం ఏమంటున్నావు? ముందు అన్నను ఒకసారి చూసుకోవాలి. ఆయనకి ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎన్ని బాణాలు దిగాయో, ఎంత రక్తం గారిందో. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ నుంచి నువ్వు పైకి ఎదగాలి అర్జున. రెండవది, ధర్మరాజా, ప్రతిసారి ఇంత వినయంగా ఇంత నాజూకుగా నువ్వు ఉండకూడదు. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉంటేనే నీ ఆధ్వర్యంలో జనాలందరూ చేత పాలిస్తుంటే వాళ్ళందరూ సుఖపడతారు. కాబట్టి నీ ధర్మపూనిక మంచిదే, కానీ కనీసం పెద్దవాళ్ళు చెప్పింది నువ్వు వినాలి. నేనేం చెప్పాను నీకు? ద్రోణాచార్యుణ్ణి సంహరించటం అధర్మం కాదు. నువ్వు ఈ అబద్ధం చెప్పడం వల్ల ఏమీ కాదన్నాను. ఎందుకంటే ద్రోణుడు తన యొక్క లెవెల్కి దిగి చిన్న చిన్న సైనికుల్ని పెట్టల్ని కొట్టినట్టు కొట్టేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆ సత్యలోకంలో ఉన్న వాలకిల్య ఋషులు, సప్తమహా ఋషులే ఆయనకి చెప్పేశారు నువ్వు శరీరం వదిలేయవలసినదని. మరి నువ్వు నీ ఆచార్యుడిని చంపటానికి ఒక అబద్ధం చెప్పమంటే నువ్వు భయపడతావు. కాబట్టి నువ్వు ధర్మం వైపు ఓవర్గా ఆలోచించి నువ్వు బాధపడుతుంటావు. ఎమోషనల్గా నా చుట్టాలు, నా బంధువులు, మా గురువు గారు పుత్రుడని చెప్పి అర్జునుడు బాధపడుతుంటాడు. మీరిద్దరూ ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావటానికి నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను అని చెప్పి కృష్ణుడు వాళ్ళిద్దరికి ఒక కథ చెప్తున్నాడు. ఏమిటంటే, ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు కౌశిక. ఆ కౌశికుడు వానప్రస్థ ఆశ్రమం తీసుకొని ఆయన అరణ్యాలకు వెళ్ళాడు. అరణ్యాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అక్కడికి కొందరు మనుషులు ఆయన తపస్సు చేసుకుంటుంటే, కొందరు దళారులు, ఆ దారిలో బిజినెస్ పనికి వెళ్ళేవాళ్ళు, బాటసారులు కొందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మేమిక్కడ దాక్కుంటాం ఈ చెట్ల వెనకాల, ఎవరన్నా వచ్చి అడిగితే చెప్పవద్దు అని చెప్పి కౌశికుడిని ప్రార్థించారు. ప్రార్థించి వాళ్ళు ఆ కౌశికుడు తపస్సు చేసుకుంటున్న పుట్ట వెనకాల ఉన్న చెట్ల వెనకాల దాక్కున్నారు. ఇప్పుడు ఆ కౌశికుడు తపస్సు భంగమైంది వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడంతో. ఇప్పుడు అలా చూస్తుండగా అటువైపుకి దొంగలొచ్చారు. ఈ దొంగలొచ్చి ఇటువైపుకు కొందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎక్కడ దాక్కున్నారో నీకు తెలుసా అని కౌశికుడిని అడిగారు. ఇప్పుడు రాజు ధర్మంలో ఎప్పుడూ ఆయన అబద్ధం చెప్పలేదు. అలాంటిది వాళ్ళ సన్యాస ధర్మం వేరే అయింది. అసలు అబద్ధం చెప్పటమే పాపం అనుకున్నాడేమో కౌశిక ఋషి. ఆ దొంగలు చెప్పటం వల్ల ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా ఈ కౌశిక ఋషి ఆ దొంగలను చూచి, నా వెనకాల ఉన్న చెట్ల తొరల్లో, చెట్ల వెనకాల భాగాన ఉన్నారు మీరెతుకుతున్న వ్యాపారులు అని దొంగలకు చెప్పాడు. చెప్పగానే ఆ కౌశిక ముని చూస్తుండగా దొంగలు వెళ్ళి వాళ్ళందరినీ పక్కకు లాగి వాళ్ళని హతమార్చి వాళ్ళ దగ్గరున్న సొమ్ముని మొత్తం కాజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూచిన కౌశికుడు అతను చేసింది మంచా చెడా, ధర్మమా అధర్మమా అని అర్థం కాక తలపట్టుకుంటున్న తరుణంలో మరణం అతన్ని సమీపించింది. ఇలాంటి ఒక నిజాన్ని చెప్పినందుకు యమపాశం వేసిన యముడు ఆ కౌశికుడిని చూసి, నువ్వు ఈ నిజం చెప్పటం వల్ల ఇంతమంది వ్యాపారులను ఆ దొంగలు చంపి వాళ్ళ యొక్క ధనాన్ని అపహరించారు. కాబట్టి 1 చంపటం అనే పాపం జరిగింది, 2 సొమ్ము దొంగతనం చేయటం అనే పాపం జరిగింది. ఈ 2 ఎందుకు జరిగాయి? నువ్వు చెప్పావు కాబట్టి జరిగాయి. కాబట్టి
ఆ పాపంలో ఇంత శాతం పాపం, ఆ పాపంలో సగం పాపం నీకు దక్కుతుంది, ఇంకో సగం ఆ దొంగలకు దక్కుతుంది. కాబట్టి ఈ పాపం చేసినందుకు గాను మోక్షపు దూరపు సంగతి నీకు నేను నరకానికి తీసుకువెళ్ళి నరకంలో కొన్ని సంవత్సరాల పాటు నువ్వు చేసిన పాపానికి నీకు శిక్షలు వేసిన తర్వాత మళ్ళీ వచ్చి నీ సాధనను పూర్తి చేయవలసినది అని యమధర్మరాజు కౌశికుణ్ణి నరకానికి తీసుకువెళ్ళాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది ధర్మరాజా అని ధర్మరాజుని చూశాడు. చూడగానే ధర్మరాజు ఇప్పుడు ఆలోచనలోకి వెళ్ళాడు. ఇప్పుడు అదే అర్జునుడిని చూసి ఇప్పుడు నీకో కథ చెప్తాను. ఒకానొక అడవిలో ఒక వేటగాడున్నాడు. ఆ వేటగాడు పేరు బాలహ. ఆ వేటగాడు ఏం చేశాడయ్యా ఒక రోజంటే అక్కడికి నీళ్లు తాగటానికి ఒక మృగం వచ్చింది. కాబట్టి ఆ నీళ్లు తాగుతున్న మృగాన్ని కొట్టకూడదు. కానీ ఆ బాలకుడు ఆ నీళ్లు తాగుతున్న మృగం వైపుకి బాణం వేశాడు. బాణం వేయటం వల్ల ఆ మృగం చచ్చిపోయింది. ఆ మృగం చచ్చిపోయిందే అని గిల్టుతో అసలు నేను తెలిసి వేశానా తెలియక వేశానా, దీర్ఘకాలంగా నేను ప్రయత్నిస్తున్నాను ఒక్కటైనా వేట దొరుకుద్దేమో అని, కానీ ఆ రోజు నాకు ఏదీ దొరకట్లేదని చెప్పి అతను టెంప్ట్ అయ్యి ఆ మృగం వైపుకి బాణం వేస్తే మృగం చచ్చిపోయింది. ఆ గిల్ట్తో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి మరణం వచ్చింది. ఇప్పుడు మరణం వస్తే అయ్యో నేను నీళ్లు తాగుతున్న ఈ మృగాన్ని నేను సంహరించాను కాబట్టి ఖచ్చితంగా నాకు యమధర్మరాజు వస్తారు, యముడు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు యమపాశాలతో నన్నంటే అతనికి స్వర్గప్రాప్తి కలిగింది. ఇదేమిటిది స్వర్గప్రాప్తి కలిగింది అని చెప్పి ఆయనని ఈ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళు వచ్చి స్వర్గానికి తీసుకెళ్తే అక్కడ అడిగాడు ఆయన, నా మనసులో నేనైతే చెయ్యరాని తప్పొకటి పెద్దది చేశాను, నీళ్లు తాగుతున్న ఒక మృగం వైపుకు బాణం వేసి దాన్ని చంపేశాను, అయినా సరే నాకు స్వర్గప్రాప్తి ఎందుకు జరిగిందంటే అప్పుడు దేవేంద్రుడు ఈ వేటగాడికి చెప్తున్నాడు ఏమని అంటే, ఆ మృగం ఒక రాక్షస స్వరూపం, అది ఒకానొక సిద్ధి పొంది మృగంలాగా వచ్చి ఆకలికి మృగాలని చంపి తినాలి, కానీ ఆ అరణ్యంలో ఉన్న మృగాలని అదేచ్ఛగా వేటాడి బ్రహ్మదేవుడి మీద కోపంతో బ్రహ్మ సృష్టించిన చాలా స్పీషీస్ చాలా జంతుజాతులను అంతరించిపోయేటట్టుగా వేటాడి వేటాడి చంపేస్తుంది. అదొక సైకో మృగం. కాబట్టి అది నీళ్లు తాగటానికి వచ్చింది, నీ కంటబడింది, నీ బాణానికి బలైపోయింది. అది బలైపోవటం వల్ల అక్కడ వన్యమృగాలన్నీ కూడా చాలా హ్యాపీగా చాలా ఆహ్లాదకరంగా ఉండి ఎటువంటి జీవనష్టం జరగలేదు. ఆ స్పీషీస్ అన్నీ మళ్ళీ సమృద్ధి చెందాయి. కాబట్టి ఇక్కడ దానిని చంపటమే నువ్వు చేసిన పుణ్యం కాబట్టి నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది అని ఇంద్రుడు చెప్పాడు. అర్జునుడా నీకు ఈ కథ అనగానే అర్జునుడు గాలిలో చూశాడు. ఇప్పుడు కృష్ణుడు ఒకవైపు ధర్మరాజుని ఒకవైపు అర్జునుడిని కూర్చోబెట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకు చెప్తున్నాడు, ధర్మరాజా అబద్ధం చెప్పటం పాపం అనుకున్న నువ్వు ద్రోణాచార్యుల వారి పక్కకొచ్చి అశ్వత్థామ అతః అని చెప్పేసి ఉండవలసినది. ఎందుకంటే చెప్పుండుంటే నీ ధర్మమన్నా నిలబడేది. ఎందుకంటే ద్రోణాచార్యుడి చేతిలో సామాన్యులు చచ్చిపోతుంటే సప్తమహారుషులే ధర్మప్రభువులు వాళ్లే చెప్పేశారు ద్రోణాచార్యుడికి తప్పు చేస్తున్నావు వచ్చే పైకని. అలాంటిది నువ్వేం చేసావు, నేను చెప్తున్నప్పటికీ నువ్వు నీ తెలివివాడి అశ్వత్థామ అతః అని పక్కకు తిరిగి కుంజరా అన్నావు. అక్కడ ధర్మము పోయింది, అబద్ధము చెప్పావు. అసలు ద్రోణాచార్యుడు అడిగిందేమిటి, నా కొడుకు బ్రతుకున్నాడా అని అడిగాడు. దానికి నువ్వు చెప్పిన ఆన్సర్ ఏమిటి, అశ్వత్థామ అతః. అబద్ధమే. ఇక పక్కకు తిరిగి నువ్వు కుంజర అంటే మాత్రం అది నిజం ఎలా అవుద్ది? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పిన ఆన్సర్ ఏమిటి? కాబట్టి నీ ఓవర్ ధర్మపు తెలివితేటలు వాడి కౌశికుడు చెప్పినట్టుగా ఈ వ్యాపారులు వెనకున్నారని చెప్పడం వల్ల ఏమైంది, నరకానికి వెళ్ళాడు కౌశికుడు. కాబట్టి కొన్నిసార్లు అబద్ధం చెప్పటమే ధర్మం. ఆ అబద్ధం వల్ల కొందరు ప్రాణాలు నిలబడతాయంటే అదే ధర్మం. కాబట్టి నువ్వు నీ యొక్క ధర్మపు తెలివితేటలు వాడద్దు. ధర్మము అతి సూక్ష్మమైనది, దాన్ని చాలా లోతుగా చూడాలి, ఆ ధర్మమా అధర్మమా అనేది. కాబట్టి ఇది నీకు లెసన్. అర్జున, నీకు ప్రతివాడిని చంపే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తావు నువ్వు. నేనే చెప్తున్నాను సంహరించమని. ఇక్కడ ధర్మరాజుకు నేనే చెప్పాను అబద్ధం చెప్పమని.
చెప్పడానికి ఆయన సొంత తెలివి వాడాడు. దానివల్ల రథం కిందకు దిగి ఇప్పుడు భూమి మీద వెళ్తుంది ఆయనకి. ఇక్కడ నిన్నెన్నోసార్లు చెప్తున్నాను చంపేయి చంపేయి చంపే అని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంత శస్త్రశక్తి ఉంచుకొని కూడా మనసుతో ఆలోచించి చంపడం కరెక్టో కాదో అని చెప్పి ఒక అయోమయ గందరగోళ స్థితిలో ఉండిపోతావు నువ్వు ఎప్పటికెప్పుడు. నేను చెప్తున్నా వినకుండా ఉండిపోతావు. అక్కడేం జరిగింది ఆ వేటగాడికి, ఆ బాలవ అనే వేటగాడికి? అలాంటి ఒక మృగాన్ని తెలియకుండా చంపినప్పటికీ అది ఒక అసురుడు, సమస్త జీవులను చంపడానికి వాడు వచ్చాడు కాబట్టి వాడికి స్వర్గప్రాప్తి జరిగింది. కాబట్టి కొన్నిసార్లు చంపటమే లోక కళ్యాణం జరుగుద్ది. అది ఎలాగా నీ మనసుకు నచ్చినట్టు కాకపోయినప్పటికీ ఇక్కడ మీ చేతులు పట్టుకొని నడిపిస్తున్న నా మాటన్నా విని సరిగ్గా ప్రవర్తించండి రా మీరిద్దరూ. మీ ఇద్దరికీ నేను బుద్ధి చెప్పి జ్ఞానమునందు మీ ఇద్దరిని తీసుకురావటానికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ని నేను క్రియేట్ చేశాను మీ ఇద్దరికీ. వీటన్నిటికీ అతీతంగా ఉన్న భీమసేనుడు త్రికరణ శుద్ధిగా ఒక యజ్ఞం చేస్తున్నట్టుగా యుద్ధ రంగంలో యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ధర్మరాజా, నీ ఓవర్ ధర్మపు తెలివితేటలు నీకు వద్దు. అర్జున, ఎవరినన్నా సంహరించమంటే నువ్వు ఖచ్చితంగా సంహరించి ముందుకు వెళ్ళవలసినది అనే ఒక ధర్మ సూక్ష్మంతో కొన్నిసార్లు మనం అధర్మం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఆ అధర్మం ధర్మాన్ని నిలబెడుతుంది. కొన్నిసార్లు మనకి చెయ్యరాని తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తప్పే లోక కళ్యాణానికి కారణమవుతుంది. ఈ లెసన్స్ అన్ని నన్ను అలా ప్రాక్టికల్ థింగ్స్కి ఊహించుకుంటే, అందుకనే ప్రేక్షకులందరూ నన్ను మళ్ళీ క్షమించాలి. నేను ఇవాళ కర్ణపర్వంలో కర్ణుడు చివరాఖరి రోజు కర్ణుడు సంహారం మొత్తం చెప్దామని స్టార్ట్ చేశాను. కానీ ఇదంతా చెప్పేసరికి ఇది 1 గంట 50 నిమిషాలు అయింది. కాబట్టి కర్ణుడి యొక్క సంహారం అనేది అది కూడా మళ్ళీ పెద్దది కాబట్టి ఇది నేను మొత్తం కలిపి ఒకేసారి కంప్లీట్ చేస్తే 3 గంటలు అవుతుంది. కాబట్టి ఇవాళకి మనం ఇక్కడితో ముగించుకొని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న ధర్మ సూక్ష్మములను మనం ఆలోచించి దాని తర్వాత కర్ణుడి వధ ఎలా జరుగుతుందో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదముతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీణయామో వాసుదేవం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎన్నెన్ని సూక్ష్మ విషయాలు, ఎన్నెన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకున్నామో ప్రతి ఒక్క స్టోరీలో మనం దాని నుంచి మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే మన కెరియర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి నాకు అలాగే ఆలోచన వస్తుంది ఆ జరిగే సన్నివేశాలన్నీ కూడా. మీరు కూడా ఏవో కొన్ని లెర్నింగ్స్ని ఈ ఎపిసోడ్ నుంచి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.